దేవుడు మనతో పాటు ఉన్నాడా? వర్షాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, ఉరుములు వచ్చినా, చెట్లు పడిపోయినా, దారిలు అడ్డగించిన, రోడ్లు కోసేసిన, మనతో పాటు ఒకడు ఉంటాడండి. మనతో పాటు ఒక ఆయన ఉంటాడు. నీ చుట్టుపక్కల ఎవరు లేకపోయినా, నీ చుట్టుపక్కల ఎవరు నీకు కనబడకపోయినా, ఎంత చీకటిగా అనిపించినా, ఎంత అంధకారం అనిపించినా, ఎంత బాధ అనిపించినా, నువ్వు ఎంత గుంటలో ఉన్నప్పటికీ నీ పక్కన ఒకడు ఉంటాడు. నీ పక్కన ఒక ఆయన ఉంటాడు. ఆయన పేరు చెప్పగలవా ఈ రాత్రి? ఆయన పేరు నీకు తెలుసా? ఆయన పేరు నీకు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈ రాత్రి ఆయన మనతో మాట్లాడబోతా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సొంత ఇంట్లోకి వచ్చినట్టుంది. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24:23. ఇందా నుంచి సీమోను గారిని ఎత్తుక్కొని ఇక్కడ కనిపించడు ఆయన నాకు. మత్తయి సువార్త 24:23. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనబరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పును పుట్టి పడమర వరకు ఎలాగూ కనబడునో అలాగే మనిషి కుమారుని రాకడయు ఉండును. ఆమేన్. ఈ తర్వాత మాట అందరూ ఒకసారి చదువుతారు. అక్కడ ఏమున్నదో 24వ అధ్యాయం 28వ వచనం. పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుద్ధుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వోత్తముడా, నిత్యము కృపనిచ్చి స్తుతుల మీద ఆశుండయండి మాతోను మాట్లాడేవాడా, ఇదిగో ప్రభా మిమ్మల్ని రంగం మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నామయ్యా. నీ బిడ్డలు నీ వాక్యం చుట్టూ చేరి ఉన్నారు ప్రభా. నీ బిడ్డలు ఇక్కడికి ఆకలితో వచ్చి ఉన్నారు నాయన. నీ బిడ్డలు ఇక్కడికి దాహంతో వచ్చున్నారు ప్రభా. నీ బిడ్డలు స్వస్థత కొరకు వచ్చున్నారు ప్రభా. నీ బిడ్డలు రక్షణ కొరకు వచ్చున్నారు ప్రభా. నీ బిడ్డలు వైపు చేయి చాచి ప్రార్థిస్తున్నారు నాయన. వారి హృదయం తెరిచి ప్రార్థిస్తున్నారు ప్రభా. వారి లోపలికి రమ్మని ఆహ్వానిస్తున్నారు నాయన. నిశ్చయంగా నీ అడుగు లోపల పెట్టమని ప్రాధేయపడుతున్నాం ప్రభా. మా జీవితాలు మార్చమని ప్రాధేయపడుతున్నాం ప్రభా. మా ఆలోచనలు మార్చమని ప్రాధేయపడుతున్నాం ప్రభా. మా సాక్ష్యములు మార్చమని ప్రాధేయపడుతున్నాం ప్రభా. రంగం మీదకి మీరే రండి ప్రభా. మీరు మాట్లాడితే మేము సరిచేయబడతాము. మీరు మాట్లాడితే మేము రక్షణ పొందుకుంటాము. మీరు మాట్లాడితే మేము స్వస్థత పొందుకుంటాము. మీరు మాట్లాడితే వ్యాధులు పారిపోతాయి ప్రభువా. మీరు మాట్లాడితే దురాత్మలు పారిపోతాయి ప్రభువా. మీరు మాట్లాడితే అపవిత్రాత్మలు పారిపోతాయి ప్రభువా. మీరు మాట్లాడితే దెయ్యాలు పారిపోతాయి ప్రభువా. హల్లెలూయా. ఇదిగో నాయన, ఈ కాలంలోకి మిమ్మల్ని దిగిరమ్మని ప్రాధేయపడుతుండగా ప్రభువా, మాకన్నా ముందుగా నీ యొక్క దూతల సంచారం ఇక్కడ వచ్చావు. నీ కెరూబులు మా మధ్యలో ఉంచావు. నీ సెరూబులు మా మధ్యలో ఉంచావు. నీ యొక్క ఆత్మను మా మధ్యలో ఉంచావు. వాక్యమై ఉన్న దేవా, ఆత్మగా మా మధ్యలోకి వచ్చిన దేవా, మా హృదయాలు సంధించండి. నీ యొక్క వాక్యంలో ఉన్న ప్రతి ఒక్క మర్మం మాకు బయలుపరచమని ప్రాధేయపడుతున్నాం ప్రభువా. నీ యొక్క ప్రత్యక్ష మరింతగా మేము పొందుకోవడానికి రాత్రి మా సహాయం దయచేయమని, మా జీవితాల్లో నిశ్చయంగా ఈ రాత్రి గొప్ప రాత్రిగా మిగిలిపోయే కృప మాకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. అందరూ కూర్చోవచ్చు. ఆమేన్. రాత్రి ఒక చిన్న అంశం మాట్లాడదామని ఆశపడతా ఉన్న ప్రభు యొక్క చిత్తమైతే ఎవరు దీని జోలికి పోరు, దాంతోనే మాట్లాడదాం మనం. పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగొగును. మరి రాత్రి నా ప్రశ్న ఏంటంటే, పీనుగ అంటే ఏంటి, గద్దలు అంటే ఏంటి? ఇది ఒక్కటే చదివితే మనకి వేరేలాగా అనిపిస్తుంది. పీనుగ ఎక్కడుందో గద్దలు అక్కడుందో అంటే తప్పుగా అనుకుంటాం. కానీ పైన వచనాలు చదివారు చూసారా, అది అన్నీ చదివి ఇది కూడా కలిపి చదివితే మీకు అర్థం వేరేది వస్తుంది. పైన ఆయన ఏం మాట్లాడతారంటే యేసుక్రీస్తు రాకడ గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఈ మాటలు పలికింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు.
ఆయనే శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, పీనుగ ఎక్కడుందో గద్దెలు ఎక్కడ పోగవుతాయి అన్నాడు. మన ఊళ్ళో చూసే గద్దెలు వేరు. ఇక్కడ బైబిల్లో తెలుగులో రాసింది గద్దెలు అని, ఇంగ్లీష్లో ఏముందంటే ఈగిల్స్ అని ఉంటుంది. ఈగిల్ అంటే అర్థం ఏంటంటే పక్షిరాజు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ యేసు గురించి చెప్పిన మాట ఇలాగుంది, చూద్దాం. పీనుగి ఎక్కడ ఉన్నదో అక్కడ పక్షిరాజులు పోగవును. నిజమేనా? ఇక్కడ గమనించండి, బైబిల్లో చెప్పబడిన పక్షిరాజు వేరు, ఈరోజు మన కళ్ళ ముందు కనిపించే ఈ గద్దెలు వేరు. ఇవి చిన్నవి, మహా అయితే టేబుల్ అంత ఉంటాయేమో. కానీ ఒక నిజమైన పక్షిరాజు ఎంత ఉంటుందంటే, దాని కుడిపక్క రెక్క 7 అడుగులు ఉంటుంది, ఎడపక్క రెక్క 7 అడుగులు ఉంటుంది. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నా మాటలు నిజమా కాదో తెలియాలంటే ఒకసారి మీరు బైబిల్ దగ్గరికి వస్తే అక్కడే మీకు చూపిద్దాం. ఒకసారి బైబిల్ దగ్గరికి వద్దాం. ప్రైజ్ ది లార్డ్. నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనం. నిర్గమకాండం 19:4. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని నెట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. ఎక్కడెక్కి తీసుకొచ్చాడు ఆయన? ఎక్కించి గద్ద రెక్కల మీద అంట. గద్ద రెక్క మీద గద్ద ఎంత ఉంటే మనం కూర్చొని ఏమవుతుంది అంటే, ఇప్పుడు అది ఆ పక్షిరాజు ఎలాగున్నది, మనుషులు కూర్చున్నా కూడా అది కింద పడదు. అది ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. రెండవది ఎహెజ్కేలు 17వ అధ్యాయము 7వ వచనం. ఎహెజ్కేలు గ్రంథం 17:7. పెద్ద రెక్కలను విస్తారమైన ఈకెలను గల ఇంకొక గొప్ప పక్షిరాజు కలడు. హల్లెలూయా. ఏముంది అక్కడ? పెద్ద రెక్కలను విస్తారమైన ఈకెలను గల ఇంకొక గొప్ప పక్షిరాజు కలడు. మీరు పాత నిబంధన మొత్తం చూసినట్లయితే దేవుడు ఆయన్ని పక్షిరాజుగా పోల్చుకుంటాడు. ఆయన యొక్క ప్రవక్తల్ని పక్షిరాజుగా పోల్చుకుంటాడు. ఆయన యొక్క పిల్లలని పక్షిరాజు సంతానం కింద పోల్చుకుంటాడు. నిజమేనా? ఇలా మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు ఆయన పక్షిరాజు అయితే, మనం పక్షిరాజు పిల్లలైతే మనం దేని దగ్గర పోగవుతాం? వినపడలేదు నాకు. పక్షిరాజుకి ఆహారం కావాలా, ఆహారం దగ్గర పోగవ్వాలా. అవునా? ఈరోజు నీకు నాకు ఒక ఆహారం ఉన్నది. ఆ ఆహారము తాజా ఆహారము. ఇప్పుడు ఆయన ఇంతకీ పక్షిరాజుకి ఎందుకని పోలుస్తున్నాడంటే కారణం ఒకటి ఉన్నది. ఈ పక్షిరాజు చచ్చిపోయింది తినదు. మీకు తెలుసా? పక్షిరాజు చచ్చిపోయింది తినదు. పక్షిరాజు ఎటువంటి ఆహారం తింటదంటే, అది వేటాడి వెంటబడి దాన్ని పట్టుకొని దాన్ని చంపి దానిలో ఉన్న రక్తం ఇంకా వేడిగా ఉన్నప్పుడు అప్పుడు దాంట్లోంచి ఆహారం తింటుంది. అంటే పక్షిరాజుకి ఎటువంటి ఆహారం కావాలంటే బైబిల్ అంటుంది తాజా ఆహారం కావాలా. హల్లెలూయా. ఈ రాత్రి ఇక్కడ పక్షిరాజు పిల్లలు చేరిని అనుకుంటున్నాను. చేరినియా? మాకు చచ్చిపోయిన ఆహారం వద్దు, మాకు పాచిపెట్టిన ఆహారం వద్దు, మాకు నిన్నటి ఆహారం వద్దు. మాకు ఏ ఆహారం కావాలంటే, ఐగుప్తు నుంచి వారు కనానికి వచ్చేటప్పుడు ప్రతిరోజు బయట గుమ్మం ముందు నుంచుంటే ఉదయం 7 గంటల కాలంలో ఆకాశం నుంచి దేవుడు తాజా మన్నా కురిపించేవాడు. హల్లెలూయా. మరి ఆ రోజు వాళ్ళు నడిపించిన దేవుడే, ఐగుప్తు నుంచి కనానికి నడిపించిన దేవుడే ఈరోజు మనకి దేవుడై ఉన్నాడు. ఈరోజు మన దేవుడు గుంటూరు నుంచి నెల్లూరుకి, నెల్లూరు నుంచి గుంటూరు నడిపించటంలా ఆయన భూమి మీద నుంచి పరలోక నడిపించే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వచ్చింది మాట చెప్పొచ్చా? మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? గట్టిగా చెప్పాలా, త్వరగా రావాలి సమాధానం. మన్నా ఎక్కడి నుంచి కురిచింది? ఆకాశం నుంచి. వారిచ్చారు. ఎవరు తింటారు మన్నాని? దేవుని యొక్క దూతలు తింటారు. దేవుని దూతలు తినే ఆహారం తిన్నా ఐగుప్తు నుంచి కనానికి వచ్చే వాళ్ళు మరణించారు. యేసుక్రీస్తు నాతో ఒక మాట చెప్పాడండి. వాళ్ళు మన్నా తిన్నా చనిపోయారు, కాబట్టి నేను నీకు మన్నా ఇవ్వను అన్నాడు ఆయన. ప్రభా, మరి నాకు మన్నా ఇవ్వకపోతే ఎలాగెళ్ళాలా? నేను ఎలాగ జీవించాలా? నేను ఎలా బలం పొందుకోవాలా? ఎలా నాకు శక్తి కావాలి? ఎలా నువ్వు వచ్చాడు పైకి ఎగరాలి?
ఆయన అంటున్నాడు, మన్నా తిన్న వాళ్ళు మరణించారు కాబట్టి నీకు మన్నా ఏమను, నా శరీరం ఇస్తా తింటావా, నా రక్తం ఇస్తా తాగుతావా, నేను ఎక్కడ ఉన్నాను ఎక్కడ తీసుకుపోతావు, వస్తావా? హల్లెలూయా. మన్నా తిన్న పొరపాటు పడ్డారని దేవుడు ఏం చేస్తారండి, ఈసారి అది ఇది నువ్వు తినద్దు, వాళ్ళు ఇచ్చి నిలిచింది తినద్దు, అక్కడ పడ్డ తినద్దు, నేరుగా నా దగ్గరికి రా, నేరుగా నా దగ్గరికి రా, ఈ వాక్యంలోంచి తీసుకొని తిను. వాక్యమై ఉన్న క్రీస్తుని తిను. ఆది యందు వాక్యం ఉండను, ఆ వాక్యం బైబిల్లో ఉండను, ఆ వాక్యమే స్త్రీ ద్వారా వచ్చును, ఆ వాక్యమే ఈ రాత్రి మంటలు పోతావన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ఎక్కడికి వస్తున్నాం? చాలామంది అడు చర్చికి వస్తున్నా, కాదండి. సైదాపురం వస్తున్నా, కాదండి. ఎక్కడికి వస్తున్నావు? ఆహారం తింటానికి వస్తున్నా నేను. దాస్ గారు ఎక్కడికి వస్తున్నారు మీరు? ఆహారం. ఏం ఆహారం? తాజా కావాలి నాకు. ప్రైజ్ ది లార్డ్. పక్షుల్లో 3 జాతులు ఉన్నాయి. పక్షిరాజు వేటాడుతుంది, అది చంపుకో తింటుంది, దాంట్లో ఒంట్లో రక్తం వేడిగా ఉన్నంతగా తింటుంది. ఆ వేడి తగ్గిపోగానే ఆ పక్షిరాజు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఆ పక్షిరాజు వెళ్ళిపోయాడో అక్కడికి రాబందులు వస్తాయి. ఆ రాబందులు దాన్ని చంపుకొని దాన్ని మిగతా తింటా ఉంటాయి. అది ఎప్పుడైతే చెడు వాసన వచ్చిందో రాబందులు కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడు కాకులు వస్తాయి అక్కడికి. 3 ఎగిరే జాతే, 3 పక్షులే, కానీ నీ జాతి మొదటి జాతి. నీ జాతి మొదటి జాతి. నీ జాతి పాచిపోయిన తినవు, నువ్వు వాసన వచ్చే తినవు, కంపు కొట్టే తినవు, చచ్చిపోయిన తినవు. హల్లెలూయా. నోవాహు వాడలో కూడా 2 పక్షులు ఉన్నాయి. ఒకటి పావురం అన్నది, ఒకటేమో కాకి ఉన్నది. నోవాహు కొద్ది రోజులు పడవ పైన ఆగిన తర్వాత కాకి వదిలిపెట్టాడు. కాకి బయటికి పోయింది, మళ్ళీ రాటల్లా. హల్లెలూయా. కాకి బయటికి వెళ్ళి రాటల్లా. నోవాహు ప్రవక్త బయటికి పావురం వదిలిపెట్టాడు. ఈ పావురం పైకి ఎగురుతా ఉన్నది. పైకి ఎగురుతా ఉంటే మధ్యలో కాకి కింద కనిపించింది. కిందంతా నీళ్లు ఉన్నాయి, చచ్చిపోయిన శవాలు కొన్ని ఉన్నాయి. ఆ శవాల మీద కూర్చొని కాకి తింటా ఉన్నది. పావురం కూడా అలా వెళ్తున్నది. కాకి కింద చూసింది, నువ్వు వాడ నాతో పడినావు కదా, నా ఫ్రెండ్ కదా అన్నది. అదన్నది, అవును. వాడలో మన ఇద్దరం ఒకే గిన్నెలో తిన్నాం కదా, అవును. అక్కడ నోవాహు అనే ప్రవక్త నీకు నాకు భోజనం పెట్టాడు కదా, అవును. మన ఇద్దరం కలిసి తిన్నాం కదా, అవును. ఇక్కడ నువ్వు కూడా కలిసి తింది. కానీ అదంటుంది, నేను తినను. నేను తినను. ఎందుకు తినవు? అక్కడ తిన్నావు కదా. అక్కడ ఆ భోజనం పెట్టింది ప్రవక్త. ఆయన దేవుడి చేత పిలువబడిన వాడు, దేవుడి చేత ఎన్నుకోబడిన వాడు. నన్ను అన్ని దినములు వర్షం పడనీయకుండా, నీరు తగలనీయకుండా ఆయన చెప్పిన మాటకి లోబడ్డ కారణం చేత నేను రక్షించబడ్డాను. కాబట్టి ఆయన చెప్పింది నేను తిన్నా, ఆయన చెప్పిన చోట ఉన్నా, ఆయన ఇచ్చింది నేను తిన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఎందుకు తినవు? ఇది చచ్చిపోయింది, నేను తినను, నాకది అరగదు. కాకి అంటుంది, నేను తింటున్నా, నాకు అరుగుతుంది కదా. నువ్వు తిన్నది నేను తిన్నాను, వడలోపల నాకు అరిగింది కదా, నాతో పాటు ఇది నీకు అరుగుతుంది. అప్పుడు పావురం అంటుంది, నీ జాతి వేరు, నా జాతి వేరు. మీరు చర్చిలోంచి బయటికి వెళ్ళాక చాలా కాకులు మీకు ఎదురు పడతాయి. ఆ కాకులు మొత్తం లోకల్లో ఉంటాయి. అవి అంటే మేము చర్చికి పోతున్నాం కదా అంటాయి. మాలాగా నువ్వు ఉండొచ్చు కదా అంటది. అయితే నీకు అది పడదు. నీ జాతి వేరు, నీ పుట్టుక వేరు, నీ ప్రవర్తన వేరు, నీ జీవితం వేరు, నీ గమ్యస్థానం వేరు, నువ్వు ఎగిరే స్థాయి వేరు, నువ్వు జీవించే విధానం వేరు. నువ్వు పుట్టిందే ప్రత్యేకించబడి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ఆ పౌరం వెళ్తా అంటుంది, నేను అది తినలేను. ఏంటి కారణం? నేను పుట్టేటప్పుడే దేవుడు నన్ను తినకుండా పుట్టించాడు అన్నది. ఇక్కడున్న మీకు ఎంతమంది తెలుసు పావురం చెడిపోయింది అనదు? పావురం లోపల గాల్ అని ఒక గ్రంథి ఉండదు.
ఉండదు. దానివల్ల ఏంటంటే ఆ గాలి అనేది ఉన్నప్పుడు మనిషికి ఉంటుంది. అది ఆ గాలి అనేది ఉన్నప్పుడు నువ్వు చేదు తిన్నా, చెడిపోయింది తిన్నా, మాంసం తిన్నా నీకు అరుగుతుంది. అది లేకపోతే నువ్వు తినలేవు, నీకు అరగదు అది. ఇప్పుడు పావురం పుట్టించినప్పుడు దేవుడు దాన్ని పెట్టలా, అంటే అది పుట్టుకతోనే చెడిపోయింది అనలేదు. నేను అంటున్నా, మరి ఈరోజు దేవుడి చేత ఎన్నుకోబడిన వధువుగా నువ్వు భూమి మీద ఉన్నట్లయితే, దేవుడు యొక్క పక్షిరాజుగా నువ్వు పిలువబడినట్లయితే, నీ యొక్క ఆహారం ఏమై ఉంటుందంటే, నాకు ఏదైనా పర్లేదు నువ్వు అనలేవు, ఏ సంఘమైనా పర్లేదు అనలేవు, నేను ఎక్కడైనా ఒకటే కదా నువ్వు అనలేవు. నువ్వు ఎలాగుంటావంటే, నువ్వు ఎలాగైతే జన్మించడానికి దేవుడు నిర్ణయం తీసుకొని నువ్వు భూమి మీద పంపించున్నాడో నువ్వు ఆ ఆహారమే తింటావు, నువ్వు అలాగే జీవిస్తావు, నువ్వు దాని కొరకే ప్రాణం పెడతావు. మీకు ఒకే మాట చెప్తా, ఇప్పుడు మీరు ఒక పక్షిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, దాని ముందు చచ్చిపోయిన కోడి పడేయండి, తిన్నది. దాని ప్రాణం పోయినా పర్వాలేదు, నేను తిన్నట్టుంది. మరి మన సంగతి ఏంటి? వినపడలే నాకు. అది చస్తే ఏంది, బతికితే ఏంది, కానీ తీసుకురా, వండామా, తిన్నామా, ఇంతేనా? సింహానికి ఎంత ఆకలిస్తే కానీ గడ్డి తిందండి. పక్షిరాజు ప్రాణమని వదిలేసుకుంటుంది కానీ చచ్చిపోయింది తినదండి. మరి ఈ సైదాపురంలో వధువు కూడా అంతే ఉంటుంది అనుకుంటున్నాను. ఏమో సరిపడలా నాకు. నేను దావీదు చేయదేలా ఇంట్లో పెట్టి వచ్చావా? ప్రజలో ఇక్కడ మీకు సంగతి జ్ఞాపకం చేస్తున్నా. నేను మీకు గుర్తు చేస్తే మీకు గుర్తు వస్తుందా? వినబడలా నాకు. వధువు ఎవరు? మనకెందుకు గొడవ? ఎవరు వాళ్ళు ఎవరో కాదు, మనకెందుకట్ట, అంతేనా? ఎవరో పక్షిరాజు, మనకెందుకు అన్న? వాళ్ళు గుంటూరులోనో విజయవాడలో ఎక్కడ ఉంటారు, మనకెందుకు? ఎవరు పక్షిరాజులు? ఎవరు పక్షిరాజు పిల్లలు? దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఇప్పుడు మనకు సంగతి అర్థమైనది. పక్షిరాజు అంటే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇంతకీ దేవుడు ఎక్కడ ఉంటాడు? పక్షిరాజు పిల్లలు ఎక్కడున్నాయో పక్షిరాజు అక్కడ ఉంటాడు. పక్షిరాజు ఎక్కడుందో పక్షిరాజు పిల్లలు అక్కడ ఉంటాయి. పక్షిరాజు ఎక్కడున్నాడో పిల్లలు ఎక్కడున్నాయో అక్కడ ఏముంటుందంటే ఆహారం ఉండాలి. ఆమేన్. యేసుక్రీస్తు అంటాడు, నా శరీరము తిని నా రక్తము తాగండి, అదే మీకు ఇవ్వబడిన ఆహారం. కొద్దిమంది పక్కన వాళ్ళు పైకి లేచారు, అప్పుడు దాకా వెనకాల వాళ్ళు మొత్తం పైకి లేచారు. ఏమనుకుంటున్నావు నువ్వు మా గురించి? నీ రక్తం తాగాల, నీ శరీరం తినాలి, మమ్మల్ని ఏమనుకుంటున్నావు? ఇదేంటిది? ఆ మాట చెప్పింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అంటే దేవుడేనా? మరి దేవుడు చెప్తే ఎవరైనా ప్రశ్నిస్తారా? ఆ పని చేయటమే. వాళ్ళు అనుకున్నారు ఆయన ఒక శరీరంలో ఉన్నాడు కదా, ఆ శరీరం తినమంటారేమనుకున్నాడు. ఆయన అంటుంది ఏంటంటే క్రీస్తు అనే వాక్యాన్ని తినమన్నాడు. క్రీస్తు అనే వాక్యం. ఇప్పుడు పక్షిరాజు పిల్లలు మొత్తం ఎక్కడ చేరుతున్నాయి అంటే ఇదిగో వాక్యం దగ్గర చేరుతున్నాయి. ఈరోజు మనకి ఇవ్వబడిన శరీరము వాక్యమై ఉన్న శరీరము, క్రీస్తు అయి ఉన్న శరీరము, అభిషేకించబడిన శరీరము, మెస్సయ్య అనే శరీరము, కన్యక గర్భం ద్వారా వచ్చిన వాడి శరీరము, ఎలోహిం దేవుడిగా ఉన్నవాడు శరీరధారిగా వచ్చిన వాడై ఉన్నాడు, ఆయన యొక్క శరీరము. ఆత్మగా ఉన్నవాడు శరీరధారి వచ్చాడు, ఆ శరీరము. అగ్ని స్తంభంగా నడిపించిన దేవుడు శరీరధారిగా వచ్చాడు, ఆ శరీరము. హల్లెలూయా. ఇప్పుడు ఆయనంతటా ఆయనే వచ్చి నన్ను తినండి అంటున్నాడు. వీళ్ళు అనుకున్నారు ఆయన మీద పడి తినాలేమో అనుకుంటున్నారు. కాదండి, ఆయనను లోపలికి తీసుకోవాలి, వాక్యాన్ని లోపలికి తీసుకోవాలి. అందుకొరకు దేవుని పిలిచాడు. అయితే ఇది అందరికి అర్థం కాలేదు. ఎవరికి అర్థమైందంటే ఆయన వద్దకు పిలువబడిన అర్థమైనది. ఆయన ఎవరైతే ఏర్పరచుకున్నారో వారికి అర్థమైనది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఇంకో చిన్న మాట మీకు చెప్పాలా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం ఒక మాట ఉన్నది. మొదటిది సింహమును పోలినది, కానీ దానికి పక్షిరాజుల రెక్కల వంటి రెక్కలు ఉండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యుని వలె అది పాదములు పెట్టుకొని నేలపై నిలబడెను, మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇవ్వబడెను. దానియేలు ఒక పక్షిరాజును చూశాడు. అది ఎలా ఉన్నది? సింహంలాగా ఉన్నది,
పక్షిరాజు రెక్కలు ఉన్నాయి, పాదాలేమో మానవునివి, మనస్సేమో మానవునిది. అంటే ఒకటే, కానీ చూసేటప్పుడు ఎలా ఉండదంటే రకరకాలుగా కనిపిస్తున్నది. ఇది గమనిస్తే మీరు దానియేలు 7:4, ఒకసారి ప్రకటన 4:7కు పోద్దాం, రివర్స్ చేద్దాం దాన్ని. మొదటి జీవి సింహం వంటిది, రెండో జీవి దూడ వంటిది, మూడో జీవి మనుష్యుని ముఖం వంటి ముఖము గలది, నాలుగో జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు మనం భూమి మీద ఏ కాలంలో ఉన్నామంటే అందరూ చెప్పే సమాధానం ఏంటంటే, ఏ సంఘం అయినప్పటికీ కూడా అందరూ చెప్పే మాట ఒక మాట ఉన్నది, మనం చివరి కాలంలో ఉన్నాము. అంతేనా? అంత్యకాలంలో ఉన్నాము, కడవరి కాలంలో ఉన్నాము. ఇంకా కొంచెం ముందుకెళ్ళే వాళ్ళు అంటారు మనము కోతకాలంలో ఉన్నామంటారు. ఇంకొంచెం ముందుకెళ్ళే వాళ్ళు ఏమంటారంటే మనం పైకి ఎత్తబడే కాలంలో ఉన్నామంటారు. ఇంకా వాక్యం బాగా తెలిసిన వాళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు రెండవ రాకడ కాలంలో ఉన్నామంటారు. ఇంకా వాక్యం పాత నిబంధన కొత్త నిబంధన బాగా తెలిసి ప్రార్థన చేసే వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మనము కృపాకాలంలో ఉన్నాము అంటారు. కోతకాలం అంటున్నారు, వధువు కాలం అంటున్నారు, ఎత్తబడే కాలం అంటున్నారు, కృపాకాలం అంటున్నారు, ఏడో సంఘకాలం అంటున్నాం, చివరి కాలం అంటున్నాం, అంత్యకాలం అంటున్నాం, కడవరి కాలం అంటున్నాం, లవదీక సంఘకాలం అంటున్నాం, ఎత్తబడే కాలం అంటున్నాం, శరీరాలు మార్పు చెందే కాలం అంటున్నాం. అన్నీ ఒకటే. ప్రైజ్ ది లార్డ్. అయితే వీటన్నిటికీ ఇంకొక పేరు ఉన్నది, ఎగురుచున్న పక్షిరాజు కాలము. హల్లెలూయా. దేవునామానికి మహిమ. అంటే ఈరోజు వాస్తవంగా భూమి మీద ఉన్న ప్రజలు పక్షుల వలె ఆకాశానికి పైకి ఎగిరే కాలానికి మనం వచ్చున్నాం. మొట్టమొదటి విశ్వాసం కొద్దిగా కలిగి ఉన్నాం. ఆ కొద్దిగా విశ్వాసం ఎంత విశ్వాసం అంటే ఆవగింజంత విశ్వాసం. ఆ ఆవగింజంత విశ్వాసము రాను రాను అది ప్రతిరోజు వాక్యము నీ దగ్గరికి చేరిన తర్వాత కొద్దిగా అది ఎదిగించిన తర్వాత ఆత్మ సంబంధం విశ్వాసం పొందుకున్న తర్వాత నువ్వు ప్రార్థనతో నీ జీవితాన్ని మార్చుకున్న తర్వాత వాక్యానికి నువ్వు లోపడతా ఉన్నప్పుడు ఆ కొద్దిగా విశ్వాసం ఏమైందంటే అది పూర్తిగా నువ్వు ఎంతైతే ఉన్నావో అంత విశ్వాసంగా మారింది. హల్లెలూయా. ఇప్పుడు నీవు కలిగి ఉన్న ప్రారంభంలో నువ్వు కలిగి ఉన్న కొద్ది ఆవగింజంత విశ్వాసము ఇప్పుడు ఎలాగ మార్చో తెలుసా? ఎత్తబడే విశ్వాసాన్ని తీసుకొని వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు నాకున్న విశ్వాసము ఎత్తబడే విశ్వాసం వచ్చిన తర్వాత నేను వచ్చిన కాలం ఏంటో తెలుసా? ఎగురుచున్న పక్షిరాజు కాలం. ఆమేన్. నేడో రేపు నేను పైకి ఎగరాల. దానికి కావాలంటే బైబిల్లో ఒక వచనం ఉన్నది, ఎందుకంటే మనకు మొత్తం బైబిల్కి ఆధారం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన 12:14. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. ప్రైజ్ ది లార్డ్. మీరు బైబిల్ బాగా చదివితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉన్న స్త్రీ ఎవరు? పాత నిబంధనలో ఉన్న సంఘము, కొత్త నిబంధనలో ఉన్న వధువు ఆమె, 2 ఆమె. మీరు బైబిల్ జాగ్రత్త చదివితే ప్రారంభంలో 12వ అధ్యాయం మొదట్లో ఏముంటుందంటే ఆమె కననై ఉండగా ఒక మహాగఢ సర్పం మింగివేయమని ఎదురు చూస్తా కూర్చున్నది. ఆ గఢ సర్పం ఎవరు? హేరోదు. ఆ కననై ఉన్న ఆమె ఎవరు? మరియా. ఆ మగ శిశువు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని కన్నారో ఎమ్మటి ఆమె తీసుకొచ్చి 3.5 సంవత్సరాలు వేరే చోటు ఉంచారు. మీరు లేఖనాలు గమనిస్తే ఇప్పుడు చాలామంది బయట స్టార్లు పెట్టారు ఇళ్ల ముందు, గమనించారు మీరు? మీరు ఇంట్లోంచి వచ్చేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు, చర్చిల ముందు, బయట రోడ్ల మీద, బయట జంక్షన్లో, ఇంటి బయట చాలామంది స్టార్లు పెట్టుకున్నారు. ఈ స్టార్లన్నీ ఎక్కడి నుంచి వచ్చేది? అక్కడి నుంచే వచ్చినాయి. హేరో దగ్గరికి 3 వచ్చారు. జ్ఞాపకం ఉందా మీకు? ఆ 3 ఎవరో? జ్ఞానులు వచ్చారు, తూర్పు దేశపు జ్ఞానులు. వాస్తవానికి బైబిల్ చదివితే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే వాళ్ళు దానియేలు శిష్యులు వాళ్ళు. బైబిల్ రాసిన దానియేలుకి. ఎందుకంటే భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు పుడతాడు అని తెలిసిన ఒకే ఒక్కడు పాత నిబంధన దానియేలు. 70 వారాలు సరిగ్గా కానీ చదివితే యేసుక్రీస్తు ఎప్పుడు భూమి మీదకి వస్తాడో మీకు తెలుస్తుంది. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా లెక్క పెట్టినట్టుగా దానియేలు మాత్రమే తెలుసు. దానియేలు నుంచి వాళ్ళు నేర్చుకొని వచ్చిన వాళ్ళు నక్షత్ర శాస్త్రం తెలిసిన వాళ్ళు ఇండియాకి వచ్చారు. ఇండియా నుంచి కూడా దాని లోపల ఉన్నారు. వీళ్ళంతా కలిసి అక్కడికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? నేరుగా హేరో దగ్గరికి పోయారు. పోయి అంటారు, అయ్యా యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? హేరోదండ, నేను రాజుగా ఉండి ఇంకొక రాజు ఎవరు? నేనే కదా రాజు, ఇంకొకడెవడు?
వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు అన్నారు, లేదు లేదు, ఇదిగో ఆకాశంలో నక్షత్రం వెంబడించి మేము ఇక్కడికి వచ్చాం. జాగ్రత్తగానండి, ఎక్కడ నక్షత్రం? ఆకాశమేనా? షూర్. మరి ఇప్పుడు ఈ జ్ఞానులు దేని వెనకాల నడిచారు? నక్షత్రం వీళ్ళు నడిపించింది. ప్రైజ్ లార్డ్. నక్షత్రము ద్వారా వీళ్ళు అక్కడికి వచ్చారు. ఎప్పుడైతే వీళ్ళు అక్కడికి వచ్చారో ఆ రాజులు అడిగారో, రాజు అంటున్నారు, లేదు లేదు నాకు అర్థం కావట్లేదు, సరిగ్గా చెప్పండి అంటే వాళ్ళు కరెక్ట్గా లెక్కలేసి చూసినప్పుడు అప్పటికి యేసుక్రీస్తు పుట్టి 2.5 నుంచి 3.5 సంవత్సరాలు అయింది. అంటే ఆ జ్ఞానం ఎత్తుక్కుంటా వచ్చింది చిన్న తొట్టులో పడుకోబెట్టిన యేసుక్రీస్తుని చూడటానికి కాదు, ఇంటి బయట ఆడుకుంటున్న చిన్న యెహోవాను చూడటానికి వచ్చారు. మాటలు మీకు అర్థమైనయా? చిన్న యెహోవా ఏంటి? పాత నిబంధన యెహోవాయే, కొత్త నిబంధన యేసుక్రీస్తు. బైబిల్లో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఒక్కడే. ఆ ఒక్కడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుగా వచ్చింది పాత నిబంధనలు నడిపించిన యెహోవానే. అగ్నిస్తంభం దేవుడే, మేఘస్తంభం దేవుడే, వాక్యమై ఉన్న దేవుడే, ఎలోహిం దేవుడు, ఎల్షద్దాయి దేవుడు, రాఫా దేవుడు, నిస్సీ దేవుడు, మెల్కిషెదెకు దేవుడు. ఆయనే కొత్త నిబంధనలు యేసుక్రీస్తుగా వచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన కొరకు వాళ్ళు ఎదుగుతున్నారు. మీరు గమనించినట్లయితే ఎప్పుడైతే వాళ్ళు దేవుడి ద్వారా నడిపించబడి వేరొక మార్గంలో చెప్పకుండా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారో, తర్వాత ఆ హేరోదు ఒక ఊరి దగ్గరికి పోయి ఆ ఊరిలో ఉన్న పిల్లల మొత్తాన్ని చంపించారంటే 2-2.5 సంవత్సరాల వయసు మధ్యలో పిల్లలు వాళ్ళు చంపించారు. జ్ఞాపకం ఉన్నదా? రామాలో అంగలార్పు చరిత్ర చెప్తా ఉన్నది. ఆ ఊరిలో 17 మంది పిల్లల్ని చంపారని. బైబిల్లో లేదు, అది చరిత్రలో ఉన్నది. దేనికంటే యేసుక్రీస్తు వయసు సుమారుగా 2.5 నుంచి 3.5 సంవత్సరాల వయసు ఉంటుందని ఆ వయసున్న పిల్లల్ని చంపించాడు. ప్రకటన గ్రంథం 12వ రాసింది 3.5 సంవత్సరాలు ఆమె దాచిపెట్టబడిను. పాత నిబంధన సంఘము మరి అక్కడ సాదృశ్యంగా ఉన్నది. ఇప్పుడు మనం చదివే 14వ వచనం 12వ అధ్యాయంలో ఇక్కడ ఉన్నది ఈమె ఎవరంటే, ఈమె కొత్త నిబంధన సంఘం అయి ఉన్నది. మేడగదిలో ఈమె ప్రభు అయిన యేసుక్రీస్తు ఊదినప్పుడు ఆ ఊపిరి ద్వారా పరిశుద్ధాత్మను పొందుకొని పుట్టిన సంఘం అయి ఉన్నది. హల్లెలూయా. మనం పుట్టింది ఎక్కడ? మేడగదిలో. మనం పుట్టింది ఎక్కడ? పరిశుద్ధాత్మ ఊదుట ద్వారా. మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రకటన గ్రంథం ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు నేలమట్టిలోంచి ఆదామును తయారు చేసినప్పుడు ఆదాము ఒక బొమ్మగా ఉన్నాడు. ఆదాము కదలటల్లా, నడవటల్లా, మాట్లాడటల్లా, పరిగెత్తటల్లా, ఎటువంటి మొక్కల్లో కవళికలు లేవు, నవ్వటల్లా, ఎరవటల్లా, ఏమి చేయటల్లా. ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే వాని నాసికారంధములో జీవవాయు ఓదగా అప్పుడు ఆ బొమ్మ, మట్టిగా ఉన్న ఆ బొమ్మ జీవాత్మ అయ్యను. దాని లోపలికి ఆత్మ వచ్చింది. అంటే దేవుడు పంపించాడు, ఆత్మ లోపలికి పంపించాడు. హల్లెలూయా. మరి 7వ సంఘకాలం ఎక్కడ పుట్టింది? మొదటి సంఘకాలం ఎక్కడ పుట్టింది? మేడగదిలో ఆయన ఊదినప్పుడు ఆ ఆత్మ సంఘంలోకి వచ్చాక అప్పుడు సంఘం పుట్టింది. హల్లెలూయా. అని ఇప్పుడు సంఘం దేని ద్వారా పుట్టింది? ఒక మాట మీకు చెప్తా. సైదాపురంలో సంఘం దేని ద్వారా పుట్టింది? పాల్ గారి ద్వారా పుట్టదు, ఎలీషా గారి ద్వారా పుట్టదు, ఆంధ్రే గారి ద్వారా పుట్టదండి. పుట్టేది ప్రభు యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. ఆయన ఆత్మను పంపించినప్పుడే సంఘం కట్టబడుతుంది. ఆ సంఘం వాక్యమే నిలబడుతుంది. ఆ సంఘం వాక్యం కొరకు నిలబడేది అయి ఉంటుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 12వ అధ్యాయంలో ఉన్న ఈ స్త్రీకి దేవుడే సమయం వచ్చినప్పుడు ఆమె రెక్కలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు రెక్కలు? ఇలాంటి రెక్కలు ఇచ్చాడు. పక్షిరాజు రెక్కలు ఆమెకి ఇవ్వబడును. కాకి రెక్కలు ఇవ్వలేదండి, పిచ్చుకు రెక్కలు ఇవ్వలేదండి, కోడి రెక్కలు ఇవ్వలేదండి, పక్షిరాజు రెక్కలు ఇచ్చాడు. హల్లెలూయా. ఇంకో సంగతి మీకు తెలుసా? ఆమెకి ఎప్పుడు పక్షిరాజు రెక్కలు వచ్చినాయి అంటే ఆమె వెనకాల ప్రవాహం వస్తుంది, వరదలు వస్తున్నాయి. మొన్న వచ్చినట్టుగా మనకి ఈ వరదలన్నీ ఏంటంటే భూమి మీద భిన్న బోధలని గడియ వర్తమానం చెప్తున్నది. ఆ భిన్న బోధలు ఆమెను తాకడానికన్నా ముందుగానే దేవుడు ఆమెకి రెక్కలు ఇచ్చాడు. రెక్కలు చాపింది, ఇదిలు ఇచ్చింది, పైకి ఎగిరిపోయినది. అంటే భిన్న బోధలు ఆమెను తాకనీయకుండా దేవుడు ఆమెకి ఇచ్చిన ఏర్పాటు పక్షిరాజు రెక్కలు. ఆమేన్. ఆయన పక్షిరాజుతో పోల్చుకున్నాడు. అబ్రహాము నా దాసుడు పక్షిరాజు అంటున్నాడు, దానియేలు నా దాసుడు పక్షిరాజు అంటున్నాడు, యెహెజ్కేలు నా దాసుడు పక్షిరాజు అంటున్నాడు, ఏషియా నా దాసుడు పక్షిరాజు, కావలు ఉండేవాడు పక్షిరాజు అంటున్నాడు. అందరు పక్షిరాజులే. ఆయన అంటున్నాడు నా సంతానం అంతా పక్షిరాజులే, అబ్రహాం సంతానం అంతా పక్షిరాజులే. మరి ఇప్పుడు మనమందరం పక్షిరాజు అయితే ఎక్కడ పోగవ్వాలి?
వినబట్లా నాకు. వాక్యం దగ్గర పోగవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, బైబిలు గద్దను ఒక ప్రవక్తగా బైబిలు సాదృశ్యపరుచున్నది. పక్షిరాజు కుటుంబము చెందును ప్రవక్తకి సాదృశ్యము. దేవుడే స్వయముగా తనను తాను పక్షిరాజుగా పిలుచుకొనును. మనము పక్షిరాజు పిల్లలమై ఉన్నాము, మనం విశ్వాసులమై ఉన్నాము. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించే ప్రతి ఒక్క విశ్వాసి కూడా పక్షిరాజు అయి ఉన్నాను. పక్షిరాజులు తిను పీనుగు ఏది? వాక్యము. వాక్యం ఎక్కడున్నదో అక్కడికి నిజమైన పక్షిరాజు పైనుంచి తన స్వభావం చూపించుకుంటుంది. పక్షిరాజు ఎక్కడెక్కడ వేటాడుతో తెలుసా మీకు? చాలామంది అంటారు, ఊళ్ళల్లో మా ఒక సామెత ఉంటుంది, మీరు విన్నారో లేదో మరి, అది బైబిల్లో ఉండదు, అది లోకల్లో ఉంటుంది. గద్దలు వస్తే ఏం దాచిపెట్టాలా? గట్టిగా చెప్పండి. కానీ పక్షిరాజులు వస్తే కోడిపిల్లలు దాచిపెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే పక్షిరాజు వచ్చేది కోడిపిల్లల కోసం కాదండి. కోడిపిల్ల ఎంత ఉంటుంది, ఓ పక్కకి రాదు పక్షిరాజుకి తింటే. అవునా? మరి దానికి ఎంత కావాలా? ఎంత కావాలా? మీరు ఎప్పుడు విన్నారు పక్షిరాజు గురించి? ఆఫ్రికా దేశంలో, అమెరికా అవతల కొన్ని ఈ మంచు ప్రాంతాల్లో ఈ కొండల మీద గొర్రెలు మేస్తూ ఉంటాయి, దూడలు మేస్తూ ఉంటాయి. పక్షిరాజు వచ్చి ఆ దూడలు ఇలా పట్టుకుని వెళ్ళిపోతాయి. హల్లెలూయా. 14 కేజీలు 20 కేజీలు మోసుకొని పోతాయి అవి. దానికి కోడిపిల్ల కావాలా? మేకలు గొర్రెలు తన్నుకుంటా పోతాయి కొండ మంచి అవి. అది ఒకేసారి 25 కేజీలు 20 కేజీలు చేపను పట్టుకొని పోతుంది. 1/2 కేజీ 1/2 కేజీ కోడిపిల్లలు దానికి కావాలా అంటున్నా. ఈ 1/2 కేజీ 1/2 కేజీ కోసం వచ్చేది గద్దలు. మా గద్దల జాతి కాదండి మాది. అర్థమైందా? మాకేం కావాలా? గొర్రెలు కావాలా. అర్థమవుతుందా? దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పక్షిరాజు తాజా మాంసం తినును, తాజా ఆహారం కొరకు అది కనిపెట్టును. అది రాబందు కాదు. పక్షిరాజు ఏ శాఖకు సంబంధించిన పదార్థములు నీవు దానికి తినిపించలేవు. నువ్వు దాన్ని కట్టేయి, కొట్టు, తిట్టు, నువ్వేమన్నా చెయ్యి, అదంటది నేను తిన్ను అంటది. ఎందుకు తినవు? మీకు కథ తెలుసు అయినా మీకు జ్ఞాపకం చేస్తున్నా, సందర్భం వచ్చింది కాబట్టి. ఒకసారి ఒక రైతుకి కోళ్ళు ఉన్నాయి. కోడి గుడ్లు పెడితే రోజు గుడ్లని ఒక చోట ఉంచి ఒకరోజు దానికి పొదికేదానికి కింద పెట్టాడు. ఒకరోజు ఆయన పొలం నుంచి వస్తున్నాడు, వస్తుంటే ఏదో గుడ్డు కనిపించింది ఒకటి దారిలో. ఆయన నాడు ఇది కూడా కోడి గుడ్లాగే ఉంది, కోడి కింద పెడదాం, పొదిగాక ఏదో చూద్దాం కదా అని కోడి కింద పెట్టాడు. దీన్ని కూడా తీసుకెళ్ళి కోడి అన్నీ పొదిగినది, అన్ని కోడి పిల్లలు వచ్చినాయి. కోడి పిల్లలతో పాటు ఈ పక్షిరాజు పిల్ల కూడా ఒకటి వచ్చింది. కొద్ది రోజులైంది, పక్షిరాజు పిల్లలన్నీ ఇంతే ఉన్నాయి, ఇది మాత్రం ఇంత తిరిగింది. పొద్దున్నే ఫ్యామిలీ బ్రేక్ఫాస్ట్కి బయలుదేరిని, టిఫిన్ చేయడానికి పొద్దున్న అన్ని ఇంట్లోంచి బయలుదేరిని. అక్కడ ఒక చెత్త కుప్ప కనిపించింది. ఇంటి యజమాని కోడి అక్కడ పోయి ఉన్నదాన్ని మొత్తం ఇటుకెళ్ళి గందరగోళం చేసి కొన్ని పురుగులన్నీ బయట తీసి అక్కడ పడేసి ఫ్యామిలీ వచ్చి కమాన్ తినండి అంటుంది. ఈ కోళ్ళు మొత్తం గబగబా మొత్తం తింటా ఉన్నాయి గబగబా. ఇది ఎక్కడే కూర్చోండి ఇలాగా. అదండి, వచ్చి తిను నువ్వు కూడా. నేను తిన్నంటుంది. వచ్చి తిను, నేను తిన్నావు. నీ అన్న తింటున్నాడు, నీ తమ్ముడు తిన్నాడు, చెల్లి తిన్నాడు, అక్క తిన్నాడు, తిను. నేను తిన్నావు. ఎందుకు తినవు? ఎందుకు తినవు? వాళ్ళు తినే నేను తినలేను, నా వల్ల కాదు. అదే ఎందుకని? నా జాతి ఏంటో వేరే కనిపిస్తాను, నేను తెలియపోతాను. నేను హల్లెలూయా. నీ జాతి అది ఏదంటే అది లోపలికి పోదు. నీ పుట్టుకలో ఉన్న ప్రభావము, నీ యొక్క నిర్మాణంలో దేవుని పెట్టిన ప్రభావం ఏంటంటే వాక్యం మాత్రమే నువ్వు తినగలవు. ఇది ఒక్కడ నీకు అరుగుతుంది, ఇది ఒక్కడ నీకు బలం ఇస్తుంది. మీకు సంగతి జ్ఞాపకం చేస్తా. యెషయా గ్రంథంలో మీకు అందరూ బాగా తెలిసి 40 అధ్యాయంలో ఒక మాట ఉన్నది. ఒక పక్షిరాజు వృద్ధుడైపోయినది.
అదొక కొండ మీదకి వెళ్ళి ఒక బండ మీద ఉంటుంది, ఆహారం తినదు, మానేస్తుంది, సన్నగా అయిపోతూ ఉంటుంది, ఎండిపోతూ ఉంటుంది, పాడైపోతూ ఉంటుంది, ఒంటి మీద రెక్కలు మొత్తం రాలిపోతూ ఉంటాయి, శరీరం మొత్తం బయటకు కనిపిస్తూ ఉంటుంది. అది బండ సందులో దాని ముక్కుని పెట్టి ఇరగొట్టేసుకుంటుంది ఏమీ తినకుండా ఉండటానికి. ఒకవేళ ఆకలేసినా ముక్కు ఇరగొట్టు కూడా తినలేదు కాదు, ముక్కు ఇరిగిపోయింది, రెక్కలని రాలిపోతున్నాయి, పూర్తిగా రాలిపోతాయి. మిగతావన్నీ పక్షులు వచ్చి, కాకులు వచ్చి, రాబోదులు వచ్చి దాన్ని ఎగతాళి చేసిపోతూ ఉంటాయి. ఇది ఏమి చేయదు, ఆకాశ వైపు చూస్తూ కూర్చుంటుంది. నిజమేనా కరుణమ్మా? బైబిల్లో అక్కడ ఒక మాట రాసి ఉన్నది ఏంటంటే, పక్షిరాజు వలె, వినపడలా నాకు, పక్షిరాజు వలె ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. మీరు గమనించినట్లయితే అది ఎరగొట్టేసిన ముక్కు దానికి మళ్ళా పెరుగుతుంది, రాలిపోయిన రెక్కలు మళ్ళా పెరుగుతుంది, శరీరం మొత్తం మళ్ళా వచ్చేస్తాయి. అంతకుముందు కన్నా కానీ దానికి బలమైన రెక్కలు, ఈకలు వస్తాయి. ఇప్పుడు అక్కడే ఉంది, అది కదల్లా. అది ప్రతిరోజు ఆకాశం చూస్తుంది, ప్రభువా నన్ను సృష్టించిన వాడు నీవు, నా సంగతి నీకు తెలుసు, ఈ రెక్క రాలిపోతే నాకు తెలుసు, ఈ మళ్ళా వస్తే నాకు తెలుసు, నన్ను పంపించే నీవు నాకు మళ్ళా ఇంకొక జన్మనిస్తావు, నాకు మళ్ళా శక్తినిస్తావు, నేను కోల్పోయిన మళ్ళా నాకు ఇచ్చేవాడు నువ్వై ఉన్నావు, నేను ఎదురు చూస్తా ప్రభువా. దాన్ని ముఖ్యంగా కొట్టేసుకున్నది. మరి మన సంగతి ఏంటి? వాక్యము కానిది నువ్వు తినాల్సి వస్తే ఏం చేయాలా? వినబడలే నాకు, నేను తిన్నావు. ఆ రోజు ఆకలి ఉంటుందేమో, ఆకలిగా నేను ఉంటాను అనుకునే బదులు ఆ రోజు నేనైతే ఉపవాసం ఉంటానండి. నా మాట మీకు అర్థమైనదా? ఈరోజు ఇంట్లో ఏమి లేదు తినటానికి అని బాధపడే బదులు నువ్వు ఉపవాసం ఉంటే మేలు కాదు. నా మాట మీకు అర్థమైనదా? ఏమో దేవుడు నీకు ఉపవాసం ఉండడానికి అలాగే ఏర్పాటు చేశాడేమో. పక్షిరాజుకి ఏర్పాటు చేసిన దేవుడు నీకు ఏర్పాటు చేశాడు. అది ఎదురు చూసింది, బలం పొందుకున్నది, అంతకన్నా ఎక్కువగా జీవించింది. మీకు సంగతి తెలుసా? పక్షిరాజు రెక్కలు రాగానే చేసే మొట్టమొదటి పని ఏంటో? భోజనం చేయదు. అది ముందు ఒకసారి పైకి ఎగురొద్దాం అనుకుంటుంది. నీకు సమస్యలు, శోధనలు పోయిన తర్వాత నువ్వు మొట్టమొదటి చేసిన కూడా అదే, దేవుడి దగ్గరికి రావటం. నువ్వు పైకి ఎగటం అంటే దేవుడి దగ్గర రావటమే. నువ్వు దేవుడి దగ్గరికి ఎంత త్వరగా వస్తే అంత మేలు అన్నట్టు. కాబట్టి గమనించండి, ఏ శాఖకు సంబంధించిన పదార్థములు నీవు దానికి తినిపించలేవు. పక్షిరాజు ఆహారమే దానికి కావాలను, అది తాజా భోజనం మాత్రమే తినును. నువ్వు కొట్టు, దానికి కాలెరగొట్టు, చెయ్యెరగొట్టు, ముక్కెరగొట్టు, దానికి బలవంతంగా పెట్టు, అది ఊసేస్తుంది బయటికి. ఎలాగా? నీ ఆహారం దొరకదు, నేను వెయిట్ చేస్తా, నేను అదే తింటా. నువ్వు ఎప్పుడైతే అలాగున్నావో బైబిల్ ఒక మాట చెప్తుంది, ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుణ్ణి ఈరోజు మనం కలిగి ఉన్నాం. నువ్వు వాక్యమే నాకు కావాలని ఎదురు చూస్తావు అంటే దేవుణ్ణి కొరకు వాక్యం పంపించడా? సేవకుడే రావాలని ఎదురు చూస్తావు అంటే దేవుణ్ణి కొరకు సేవకుని పంపించడా? నాకు వర్తమానం కావాలని ఎదురు చూస్తావు అంటే దేవుణ్ణి కొరకు వర్తమానం పంపించడా? నాకు ప్రవక్త కావాలని ఎదురు చూస్తావు అంటే దేవుణ్ణి కొరకు ప్రవక్తని పంపించడా? నువ్వు ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తావు అంటే ఆయనే నీ కొరకు దిగిరాడా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలిగిన గాక. గమనించండి, ఈ దినమునకు ఇవ్వబడిన తాజా ఆహారము భుజించము, అది క్రీస్తులో భాగమై ఉన్నది. దేవుడు ఈరోజు నాకు ఒక ఆహారం ఇచ్చాడు. ఏ ఆహారం అంటే నేను ఏం తిన్నా అది బైబిల్లోనే రావాలా. అవునా? రెండు రకాల ఆహారాలు తింటాం మనం. ఒకటేమో భూ సంబంధమైనది, రెండోది ఆత్మ సంబంధమైనది. నువ్వు భూ సంబంధమైనది ఏం తిన్నా అది శరీరానికి సంబంధించినది. ఆత్మ సంబంధంగా నువ్వేం తింటున్నావు అది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాం, మనకందరికీ బాగా తెలుసు. గూడూరు పోయాము, వస్తా దారిలో ఏదో పని మీద గూడూరుకి వెళ్ళి ఒక చికెన్ బిర్యానీ పార్సిల్ చేసుకుని ఇంటికి వచ్చాం.
తింటా ఉన్నాం. సగం తిన్నాక లోపల ఒక చిన్న బల్లి కనిపించింది. వినపడలే, ఏం చేస్తారు? పడేసి మరి తిన్నదేం చేయాలా? తిన్నామే సగం, దీనేం చేయాలా? ఇక పోయి అక్కడ కూర్చొని చెవులు ఇక్కడ పెట్టుకొని వ్యాక్కని మొత్తానికి అయితే బయట తీస్తాం. అవునా? తిన్నదంతా ఏమవ్వాలి ఇప్పుడు? లేకపోతే ఏమవుతుంది? వినపడలా? నేను అడుగుతున్నాను, కోడి ఎంత ఉంటుంది, బల్లి ఎంత ఉంటుంది సైజులో? బల్లి ఎంత ఉంటుంది అంతేగా. కోడి ఎంత ఉంటుంది? కోడి మనం పెద్దగా కోసుకొని తింటున్నాం, మనం 4 కాళ్ళే కోసుకొని తింటున్నాం. అవునా? బల్లి కూడా 4 కాళ్ళే కదా. ఏమండి, ఎందుకు తినరు? బల్లి తింటే విషం, విషం తింటే చస్తాం. ఇంతకీ బిర్యానీ ఎందుకు తినలేదు ఇప్పుడు? చస్తామని, అంతేనా? నిజమైన మాట. అంటే ఈ శరీరం చచ్చిపోద్దని నీకు భయం ఉన్నది. ఈ శరీరము చచ్చిపోయేవి నువ్వు తినవు. మరి ఈ రాత్రి అడుగుతున్నా, నీ ఆత్మ సంగతి ఏంటో చెప్పు. నీ ఆత్మకి ఏం పెడుతున్నావు భోజనం? ఏం తింటున్నావు? నీకు తెలియాలి కదా దాంట్లో ఏం తింటున్నావు. ఒకటి నీకు చెడిపోయినవి, పాడైపోయినవి, నీ ఆత్మని చంపేవి నువ్వు తినటానికి వీల్లేదు. ఎందుకంటే నీ ఆత్మ నీది కాదు. నీ ఆత్మ సిలువలో రక్తము కాచి వెల చెల్లించి నీ కొరకు కలబడి ఉన్నది. నీ ఆత్మ ఇది కాదు, ఎంతో విలువైనది. పరిశుద్ధమైన రక్తము భూమి మీదకి తీసుకొచ్చి 33 సంవత్సరాలు ఆ శరీరము ఏ పాపము చేయకుండా వాక్యానుసారంగా జీవించి వాక్యాన్ని నెరవేరుస్తూ అక్రమ సంతానమని భూమి మీద పిలువబడుతున్నా ఏ మాత్రము సిగ్గుపడకుండా నీ కొరకు నా కొరకు శిలువ మీద గాయాలయ్యి సుమారుగా 5480 గాయాలు ఒంటి మీద పెట్టుకొని 39 కోడా దెబ్బలు ఆ శరీరం మీద పడ్డా కూడా నీ కొరకు నా కొరకు నిలబడ్డ శరీరం అది. అంత విలువైనది. నీ పాపం నా పాపం తీసేయాలంటే, నీ కొరకు నా కొరకు అతిక్రమాలను భరించాలంటే అంత విలువైన ఒక శరీరము సిలువలో వేలాడాల, మేకులు దిగ్గొట్టబడి వేలాడాల, 600 కేజీల బరువున సిలువను మోసుకుంటూ పోవాలి అక్కడికి. ఎవరి కోసం అది? నా కోసము, నా కోసము. ఆ రక్తము నా కోసము. ఆయన తీసింది నా పాపాలు. ఆయన నా మరణాన్ని చేయించడానికి ఆయన మరణంలోకి పోయి ఉన్నాడు. ఆయన నా సమాధిని బద్దలు కొట్టడానికి, నా సమాధిని ఖాళీ చేయడానికి ఆయన సమాధిలోకి వెళ్ళి బయటకు వచ్చున్నాడు. హల్లెలూయా. నాకు ఆయనే ముఖ్యం, ఇంకేది నాకు ముఖ్యం కాదు. అంత విలువైన రక్తం ఆయన ఇచ్చింది దేనికి? అంత విలువ పెట్టి కొన్న దేనికి? ఈ శరీరం గురించి కాదండి, లోపల ఆత్మ ఉన్నది. ఆదికాండం 2:7 ఆయన వాయువుని, జీవవాయువుని లోపల ఊదినప్పుడు అప్పుడు నరుడు జీవ ఆత్మ ఆయను, ఆత్మ ఆయనది, జీవి నీవయ్యావు. ఈ శరీరం మట్టిలోంచి వచ్చింది, నీ తల్లి గర్భంలోదే. అయితే మట్టిలోంచి వచ్చిన ఆ శరీరము, మట్టిలోంచి వచ్చిన ఈ శరీరంలో పరలోకం నుంచి వచ్చిన ఆత్మ లోపల నివాసం అన్నది. ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది, ఇక్కడి నుంచి వచ్చింది ఇక్కడికి వెళ్ళిపోతుంది. అయితే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళా తిరిగి అక్కడికే పోవాలి. అందుకని నీ శరీరం కాదు, నీ ఆత్మ విలువ పెట్టి కొనబడింది. వర్తమానంలో మీకు సంగతి జ్ఞాపకం చేస్తున్నా, నీ శరీరం విలువ 2 పైసలే. అంతేనా? 2 పైసలేనా? మరి నీ ఆత్మ విలువ ఎంత? 10,000 ప్రపంచాల కన్నా ఇంకా ఎక్కువ. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒకసారి దమస్కు వెళ్ళే మార్గంలో దేవుడు అక్కడ వెయిట్ చేయటం ఏంటి? సమరయ స్త్రీ కొరకు ఆమె బావి దగ్గర కూర్చొని ఆయన వెయిట్ చేయటం ఏంటి? పేతురు కొరకు గలిలయ సముద్రానికి ఈయనే పోవటం ఏంటి? నాకు అర్థం కాదు. ఆయన దేవుడు కదా, ఆయన తెప్పించుకోవడం అందరినీ. కానీ ఆయనకు ఒక సంగతి తెలుసు, పేతురు దగ్గరికి ఆయన వెళ్ళున్నాడు, జ్ఞాపకం ఉండదా? కానీ అదే పేతురు పరిశుద్ధాత్మను పొందుకొని మేడగదిలోంచి కిందకి దిగొచ్చాక ఒక్క ప్రసంగం చేసి 3,000 ఆత్మలు వచ్చినాయి అక్కడ. అంటే దేవుడు పేతురు లోపల 3,000 ఆత్మలు ముందే చూస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు లోపల ఆయన 14 పుస్తకాలు కొత్త నిబంధన రాసినవి చూస్తున్నాడు.
సమరయ స్త్రీ ఒక్క దినమే పోయి 3,000 మంది తీసుకొచ్చి సాక్షులుగా మార్చింది. ఇవన్నీ దేవుడు ముందుగానే చూస్తున్నాడు. కాబట్టి నీ ఆత్మ కాదు, నీ ఆత్మ ద్వారా వచ్చే ఆత్మలు అనేకమైనవి ఉన్నాయి. అవి దేవుడికి లెక్క అయి ఉన్నాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మాట జ్ఞాపకం పెట్టుకోండి, ఎక్కడికి పీనుగు ఉండునో అక్కడ పక్షిరాజులు పోగవును. నిజమేనా? యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే ప్రజలు మొత్తం అక్కడే చేరారు. అపోస్తలులు అక్కడ ఉండే ప్రజలను అక్కడే చేరారు. ఎందుకని అపోస్తలుల దగ్గర చేరారంటే అపోస్తలుల లోపల దేవుని యొక్క వాక్యం ఆత్మ ఉన్నది. అందుకని అక్కడ చేయడం ఉన్నారు. ఈ రాత్రి మనం ఎందుకు ఎక్కడికి వచ్చున్నాం? ఎవడో మొక్కను చుట్టానికి మనం రాలా, గుంటూరు నుంచి వచ్చిన వ్యక్తిని చూడడానికి మనం ఇక్కడ రాలా. ఎందుకు వచ్చామంటే కారణమల్ల ఒక్కటే. ఈ రాత్రి మన మధ్యలోకి ఒక శరీరమై ఉన్న ఆహారం రాబోతా ఉన్నది. ఆ ఆహారం వాక్యమై ఉన్నాడు, ఆహారం క్రీస్తు అయి ఉన్నాడు, ఆహారం అభిషిక్తుడై ఉన్నాడు, ఆహారం పరలోకం నుంచి వచ్చిన తాజా మన్నా అయి ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్నమాట, ఒకసారి ఓ సహోదరుడు ప్రాఫిట్తో మాట్లాడుతున్నాడు. బ్రదర్, నేను ఫలానా సంఘంలో ఉన్నాను, నాకు దేవుడు బయలుపాటునిచ్చాడు, నా దగ్గరికి వాక్యం వచ్చింది, నేను ఇంతకాలం నమ్మింది తప్పు అని చెప్పి నాకు వాక్యం తెలియజేసింది. అయితే నేను ఫలానా ఒక సంస్థలో పనిచేస్తున్నాను, వాళ్ళు నాకు అక్కడ జీతం ఇస్తారు, నేను అక్కడే ఉంటున్నాను. కానీ ఇప్పుడు నాకు సత్యం తెలిసింది. ఇప్పుడు నేను పోయి ఇది వెళ్ళి వాళ్ళకి చెప్తే నా పైన ఉన్న వాళ్ళని బయటికి పంపించేస్తారు, నా ఉద్యోగం పోతుంది. అప్పుడు ప్రాఫిట్ అంటున్నాడు, నువ్వు బయటకు వచ్చి చర్చ్ ఎందుకని స్టార్ట్ చేయకూడదు అన్నాడు. అప్పుడు ఆ పాస్టర్ గారు అంటున్నాడు, అయ్యా నేను బయటికి వెళ్తే విశ్వాసులు వస్తారా? అప్పుడు ప్రాఫిట్ అంటున్నాడు, వాక్యం ఎక్కడున్నదో పక్షిరాలు అక్కడ పోగవుతాయి. వినపడ నాకు. సైదాపురంలో ఎవరైనా విశ్వాసులు వస్తారా? మనుషులను చూసి అయితే రారు. వాక్యమైన శరీరం ఇక్కడ ఉంటే ఈ శరీరము ఒక రుచి తెలిసిన పక్షిరాజులు ఏవైతే ఉన్నాయో, ఈ వాక్యపు రుచి ఎరిగిన వారు అందరూ రాలేరండి. ఈ వాక్యపు రుచి ఇది అందరికి అరగదు. మీకు సంగతి తెలుసా? పక్షిరాజు కోడి మాంసం తినగలదు, కోడి పక్షిరాజు మాంసం తినలేదు. నా మాట మీకు అర్థమవుతున్నదా? ఇప్పుడు ఇది వాక్యము పక్షిరాజు మాంసం అయి ఉన్నది. ఇది ఎవరు తింటారంటే పక్షిరాజులు తినగలదని, మళ్ళీ వేరే వాళ్ళు తినలేరండి. అర్థమైనదా? రెండో సంగతి, తల్లి పక్షిరాజు ఎప్పుడైనా చిన్న పక్షిరాజుకి ఆహారం పెట్టేటప్పుడు మీరు ఎవరైనా చూస్తున్నారా? ఎముకలు మొత్తాన్ని పక్కకు తీస్తుంది, అది ముందు కొద్దిగా ఆహారం తీసుకుంటుంది, దానికి వచ్చి మెత్తగా చేసి చిన్న పిల్ల దగ్గరికి వచ్చేది నోట్లో పెడుతుంది. అది అలాగా పుట్టుకతోనే మాంసం తిని పెరిగే ఏకైక జీవి పక్షిరాజు మాత్రమే భూమి మీద. ప్రకటన 4వ అధ్యాయం 4 జీవులు ఉన్నాయి, జ్ఞాపకం ఉండదా? మొదటి జీవి సింహమేనా? రెండవ దూడేనా? మూడవది మనిషిని ముఖమేనా? 4వది పక్షిరాజు. మీరు గమనించండి, మొట్టమొదటి సింహం పుట్టిన తర్వాత మాంసం పెట్టి పెంచదు, సింహం కూడా పాలే ఇస్తుంది. రెండోది దూడకి పాలే ఇస్తుంది. మూడోది మనిషి కూడా పిల్లలకి పాలే ఇస్తారు. 4వది మాత్రం పక్షిరాజు అండి. ఇది పాలేవో, దాని దగ్గర పాలు దొరకవు. ఏమిస్తుంది ఇప్పుడు? ఇది మాంసం. అంటే నువ్వు పుట్టగానే నువ్వు నోరు తెరవగా నాకు మాంసం కావాలనే బ్యాచ్ నీది, అవునా? ఇప్పుడు దేవుడు నీ కోసం ఏం చేయాలంటే, నువ్వు పుడుతున్నావు అనగా నీ కోసం మాంసం రెడీ చేయాలి. అర్థమైనదా? నువ్వు భూమి మీదకి వస్తున్నావని తెలిసి దేవుడు నీ కొరకు 7 సంకాలని మాంసం తయారు చేయాలా, 7 ముద్రలని మాంసం తయారు చేయాలా, 7 ఉరుములనే మాంసం తయారు చేయాలా, కృపా వర్తమానం మాంసం తయారు చేయాలా, ఎత్తబాటనే వర్తమానమైన మాంసం తయారు చేయాలా. నీ కొరకు ఆయన 1205 రకాల మాంసాలు తయారు చేసి రెడీగా పెట్టున్నాడు. అన్ని టేబుల్ మీద రెడీగా ఉన్నాయి. ఇప్పుడు తినాల్సింది ఎవరు? మనమేమంటాం, అమ్మ నాకు కొద్దిగా చాలు, అది నిండిపోయింది, నాకు కొద్దిగా చాలు.
ఈరోజు పొద్దున్న ప్రార్థన చేశాక సాయంత్రం రేపు చేద్దాంలే, అంతేనా? ప్రార్థన చేయటానికి నీకు అవకాశం దొరికినదంటే అది నీకు ఇవ్వబడిన ధన్యత అయి ఉన్నది. ప్రార్థన చేయటం అంటే దేవుడు నీకు ఇచ్చిన కృప అయి ఉన్నది. అది ఎవరో చెప్తే నువ్వు చేయటం కాదు, నీ మనసులో నుంచి ఒక చిన్న కదలిక రావాలా, ఒక చిన్న ప్రేరేపణ రావాలా. నీ కాళ్ళు నేల కానిచ్చు, నేను నీతో మాట్లాడటానికి రెడీగా ఉన్నా, నీ మాట వింటా నేను వస్తా ఉన్నా అని లోపల వచ్చే కదలిక ఆత్మ ప్రేరేపణ. ఆ ప్రేరేపణ కలిగినప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలో దేవుడు నీతో పాటే ఉంటాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఇక్కడ మనం ఎందుకు చేరున్నామంటే మనం మాంసం తినడానికి వచ్చున్నాం. 2 రకాల మాంసాలు. వాక్యం అనే మాంసం తినాలా, దీని తర్వాత రొట్టె అనే మాంసం కూడా మన దగ్గర రెడీగా ఉన్నది, అవునా? ఈ రొట్టె పుటాన్ని, ఈ రాక్షసం తాగటాన్ని ఇంగ్లీష్లో ఒక పదం వాడతాం, కమ్యూనియన్. తెలుగులో సహవాసం అంటాం. నేను ఒక్కడనే నాతోనే సహవాసం చేయలేను. నేను ఇక్కడ సంఘానికి వచ్చింది దేనికి? సహవాసం చేయటానికి. ఎవరితో చేయాలి సహవాసం? ఇక్కడ ఎదురుగా ఉన్నారు. ఇప్పుడు లూదియా వచ్చి శిరీష్తో సహవాసం చేస్తుంది, శిరీష వచ్చి లూదితో సహవాసం, అంతేనా? ఇదే సహవాసం అంటే. అది సహవాసం గానే కాదండి. ఇక్కడ నువ్వు వచ్చింది యేసు క్రీస్తు సహవాసం చేయటానికి. పక్కన వాళ్ళతో కాదు, పాస్టర్ గారితో కాదు, స్నేహితులతో కాదు, బంధువులతో కాదు, ఇంట్లో వాళ్ళతో కాదు, వాక్యంతో సహవాసం చేయటానికి. క్రీస్తు అనే శరీరం లోపల తీసుకుంటున్నావు. అది తీసుకోవడానికైనా ముందుగానే నీ మనసు కడగబడాలా, నీ ఆలోచన మొత్తం సరవ్వాలా, నీ తప్పులని ఒప్పుకోవాలా. ఒక ఒప్పుదలకు వచ్చాక నువ్వు దాన్ని తీసుకున్నప్పుడు అది లోపలికి వచ్చాక నీకు నెమ్మది ఇస్తుంది, ప్రశాంతి ఇస్తుంది, నిన్ను కడుగుతుంది, నువ్వు శుభ్రపరుస్తుంది, భద్రపరుస్తుంది, నిన్ను పై రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి కావలసిన విధంగా సిద్ధపరిచేది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రభు రాత్రి భోజనం అయి ఉన్నది. ఎందుకు వచ్చా మనం ప్రభురాత్రి కంటే? నేను కడగబడాలా. దేవుడి ద్వారా ఇది నాకు ఇవ్వబడిన అవకాశం అయి ఉన్నది. ఏంటి అవకాశం అంటే దేవుడి దగ్గరికి రావటానికి, దేవుడికి నాకు మధ్యలో ఏదైనా అడ్డుగా ఉంటే అది ఈ రాత్రి కూలిపోవాలా. అది ఎరుకో గోడలైనా ఈ రాత్రి కూలిపోవాలా. అది ఎర్ర సముద్రమైనా ఈ రాత్రి పక్కకి వెళ్ళిపోవాలా. అది యోర్దాను నదైనా లేచి పక్కకు పోయి నిలబడాలా. ఎందుకంటే నాకు దేవుడికి మధ్యలో ఏది అడ్డు ఉండటానికి దేవుడికి ఇష్టం లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ఇక్కడికి ఎందుకు వచ్చాను? మనం ప్రభు బల్లకి రాలేదు, సప్రసాదం కోసం రాలా, బల్లారదన కూడా రాలా. మనం ఎందుకు వచ్చామంటే ప్రభు రాత్రి భోజనం కొరకు వచ్చాం. ప్రభు రాత్రి భోజనం ఏం తినాలా? రొట్టె. యేసుక్రీస్తు రొట్టె ఏమన్నాడు? దిస్ ఈజ్ మై బాడీ. ఈ రాత్రి మనం ఇక్కడ ఏం తినడానికి వచ్చాం? క్రీస్తు శరీరం తినడానికి చేరి వచ్చిన పక్షిరాజు పిల్లలం మనం. ఒక మాట అడుగుతాను, ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి నాకు. యేసుక్రీస్తు శరీరం ముట్టుకోవడానికి, తినటానికి మనకి అర్హత ఉన్నదా? నిజం చెప్పండి. నాకైతే లేదు. మీ సంగతి నాకు తెలియదు. మిమ్మల్ని బాధ పెట్టను నేను, మీరందరూ కూడా చెప్పి బాధ పెట్టను. అది మీకు మీ వ్యక్తిగతం. అది నాకైతే లేదు. అసలు ఆయన పేరు పలకటానికి కూడా అర్హత లేని నన్ను ఈరోజు తెచ్చి దేవుడు ఇక్కడ పెట్టాడు. ఆయన యొక్క మహాకృపను బట్టి ఆయన ద్వేషిస్తా భూమి మీద తిరిగినప్పుడు దేవుడు ఆయన ఎవరో బయలుపరుచుకొని తెచ్చి ఈ రాత్రి మీ మధ్యలో ఇక్కడ నిలబెట్టున్నాడు. ఇలాగా దేవుడు యొక్క మహాకృప. కాబట్టి దేవుని యొక్క వాక్యం దగ్గరికి రావటం అంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మీ వద్దకు వచ్చినప్పుడు భయముతోనూ వణుకుతోనూ వాక్యంతో వస్తున్నా. ఎందుకంటే అది పట్టుకోవడానికి పౌలుకి అర్హత లేదని తెలుసు. అందుకని పౌలు అంటాడు, నేను హింసకుడును, దోషకుడును, హానికరునయ్యో నా సంఘానికి అంటున్నాడు. అయినా కానీ దేవుడి చేత ఏర్పాటు చేసుకోబడ్డాడు. చేసిన పాపం అంటే తెలుసు కాబట్టి పశ్చాత్తాపంతో 14 పుస్తకాలు రాస్తున్నాడు. దేవుడు యొక్క పరిచయం చేస్తున్నాడు, అపోస్తలుల పరిచయం చేస్తున్నాడు, సంఘాలు కట్టుకుంటూ తిరిగాడు. పాపం అలాగన్నా పోతుందేమోనని. మరి ఈ రాత్రి మన సంగతి ఏంటి? మన సంఘాలు కట్టటల్లా, సంఘానికి వస్తున్నాం. కాబట్టి ఏం చేద్దాం? ఈ రాత్రి నువ్వు సంఘాలు కట్టినా, సంఘానికి వచ్చినా,
నీ హృదయము ఇక్కడ ఖాళీ అయిపోవాలా. ప్రభురాత్రి భోజనానికి వచ్చావంటే నీ లోపల ఏ తప్పు పాపము ఉండి నువ్వు బయటికి పోకూడదు ఇక్కడి నుంచి. అది దగ్గరికి వచ్చేలోపు, అడుగు పెట్టేలోపు నీ చేతిలోకి ఆ రొట్టె వస్తుందంటే క్రీస్తు యొక్క శరీరం దగ్గరికి వస్తూ ఉన్నది. నువ్వు రాటల్లా ఆ శరీరం నీ యొద్దకు వస్తూ ఉన్నది. క్రీస్తు యొక్క రక్తం నీ యొద్దకు వస్తూ ఉన్నది. ఆ రక్తము నీ దగ్గరికి వస్తూ ఉన్నదంటే నీ హృదయాన్ని శుద్ధీకరించడానికి దేవుడు ఆయన యొక్క స్వరక్తం నీ దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పాత నిబంధనలో అహరోను ఉన్నాడు. అతి పరిశుద్ధమైన దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు తనది కాని రక్తాన్ని తీసుకుని లోపలికి వెళ్ళేవాడు. అయితే ఈ రాత్రి రక్తం ఎవరిదో ఆయనే ప్రధాన యాజకుడిగా మారి నీ దగ్గరికి రక్తం తీసుకొని వస్తా ఉన్నాడు. ఇది గొర్రెల రక్తం కాదు, మేకల రక్తం కాదు, కోడల రక్తం కాదు, దూడల రక్తం కాదు, గొవ్వల రక్తం కాదు, పావురాల రక్తం కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తమై ఉన్నది. దేవుని యొక్క గొర్రెపిల్ల రక్తమై ఉన్నది. పరలోకపు గొర్రెపిల్ల రక్తమై ఉన్నది. ఆ రక్తము కాచి ఆయనే పట్టుకొని నీకు ఈ రాత్రి ప్రభురాత్రి భోజనం పోతున్నాడు. నా శరీరము తింటావా, నా రక్తము తాగుతావని అడుగుతా ఉన్నాడు. ఉందా మనకి అర్హత అంటున్నా? ఎంతగా సరి చేసుకోవాలి మనం? మాటలు సరి చేసుకోవడం ముందు ఆలోచనలు సరి చేసుకోవాలి, జీవితాలు సరి చేసుకోవాలా, క్రియలు సరి చేసుకోవాలా. నేను కళ్ళతో ఏం చూస్తున్నానో కూడా నేను సరి చేయబడాలా. ప్రతిరోజు మన ప్రార్థన లాగా ఉండాలా, ప్రతి దినము మన ప్రార్థన లాగా ఉండాలా. ప్రతి గడియ మనల్ని మనం వాక్యంతో సరిపోల్చుకుంటూ గద్దించుకుంటూ, నాకు వేరేవాడు చెప్పడం కాదండి, నన్ను నేను వాక్యంతో పోల్చుకొని నేను సరవుతూ ఉండాలా. ఎందుకంటే ఆ వాక్యమే నా కొరకు వధించబడిన యేసుక్రీస్తు యొక్క శరీరం అయి ఉన్నది. అప్పుడు ఏం చేద్దాం ఈ రాత్రి నుంచి? నువ్వు అలాగున్నావు, అది తప్పు, ఈ తప్పు అని ఎవరైనా చెప్పాలా? నాకు మీకు ఎవరైనా చెప్పాలా? ఏం చేద్దాం? ఒకటే ఆలోచన, నాకు క్రీస్తు కావాలి. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, చుట్టాలు ఏమనుకుంటారో, బంధువులు ఏమనుకుంటారో నాకు అనవసరం. నాకు ఒకటే అవసరం, క్రీస్తు నా గురించి ఏమనుకుంటాడు. నేను ఇక్కడ సిగ్గుపడితే పైకి వెళ్ళాక నువ్వు ఎవడో తెలియదు పో అంటాడు. కాబట్టి ఏం చేద్దాం? మా అమ్మ ఒక మాట చెప్పింది నాకు, అరే నువ్వు మా కిరస్తాని మొత్తం కానీ వదిలేసి వస్తే నీకు మళ్ళా జంజం వేసి గుండు కొట్టించి మళ్ళీ ఇదే శివాలయంలో పూజారిగా పెడతాను అన్నది. ఏం చేద్దాం ఇప్పుడు? నేను కావాలంటే ఈ పని చేయాలన్నది. ఏం చేద్దాం? నేను ఎక్కువసేపు ఆలోచించాల్సిన అవసరం కూడా ఏమి లేదు. ఒకటే చెప్పా, నాకు క్రీస్తే ముఖ్యం అమ్మా అని చెప్పా. నీ దగ్గరికి వస్తే నేను క్రీస్తుని పోగొట్టుకుంటా. నేను క్రీస్తు దగ్గరే ఉంటే ఒక్కరోజు నేను సంపాదించుకుంటాను అక్కడ. ఏం చేద్దాం? వినబడలేదు నాకు ఒక్కడికే నా క్రీస్తు, మీకు ఎవరికి వద్దా? కాబట్టి ఏం చేద్దాం? యోహాను కూడా ఇంట్లో అడిగారు, ఏం చేద్దామన్నారు. నాకు వాక్యమే కావాలా. గాడ్ బ్లెస్ యూ మమ్మీ, గాడ్ బ్లెస్ యూ డాడీ, నాకు వాక్యమే కావాలన్నాడు. అయిపోయినది. ఏం జరిగింది? ఏమైంది? ఇంతకుముందు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు ఏమైంది? ఏం కావాలా? ఇంకొంచెం బయలుపాటు వచ్చింది అంతే. మనుషులకన్నా నాకు దేవుడు ఎక్కువ కావాలా. ఏమన్, నేను నీకు ఇల్లు ఇస్తా, వస్తావా? నో మమ్మీ, నో డాడీ, ఇల్లు నా దగ్గరికి వస్తుంది, అప్పుడు మీరు వస్తారా? ప్రైజ్ ది లార్డ్. మీరు పరిగెత్తద్దు, అవన్నీ పరిగెత్తుకుంటే మీకోసం వస్తాయి. ఇస్ రైట్? నిజమైన మాట. బైబిల్లో ఒక్క మాట నాకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది. ఏంటా మాట? నన్ను బాగా కదిలిచ్చిన మాట. ఏంటా మాట అంటే, నమ్మిన వారిని ఈ సూచక్రియలు వెంబడిస్తాయి. సూచక్రియలు వెంబడించరు నమ్మిన వాళ్ళు. నువ్వు ఇక్కడే ఉంటావు, సూచక్రియలు నీ వెనకాల వస్తాయి. నువ్వు ఎటుపోతే నీ వెనకాల రావాలి. అవి కూడా స్వస్థతలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? ఎవరి వెనకాల? నేను నమ్మితే నా వెనకాల ఉంటాయి. బైబిల్ చెప్తుంది, విశ్వసించిన వారిని ఈ సూచక్రియలు వెంబడించను.
యేసుకు చెప్పిన మాట అది. ఆ మాటలో సున్నైన పొల్లని తప్పిపోవు. ఇక్కడ ఉన్న మీలో ఎవరు దాన్ని విశ్వసించారో మీ వెనకాల సూచకులు రావాలా, మీ వెనకాల ప్రపంచం మొత్తం రావాలా. మీరు ఎప్పుడైనా అవకాశం ఉండి, సూర్యుడా నువ్వు అక్కడ ఆగిపో, సూర్యుడు ఏం చేయాలా? ఎందుకని? నీ వెనకాల సూచక్రియలు ఉన్నాయి. ఒకసారి యెహోషువ అన్నాడు, సూర్యుడా నువ్వు అక్కడ ఆగిపో, చంద్రుడు నువ్వు ఇక్కడ ఆగిపో, నువ్వు దిగమాక, నువ్వు పైకి రామాక. బైబిల్ అంటుంది ఒక నాడెల్లా సూర్యుడు అస్తమించ త్వరపడలేదు. యెహోషువ ఎలాంటోడు? నీలాంటోడు, నాలాంటోడు, భూమి మీద ఒక మనిషిగా పుట్టినోడు. యెహోషువ ప్రార్థన చేసి సూర్యుడు ఆగిపోవటం ఏంటి? నిజమేనా? చంద్రుడు ఆగిపోవటం ఏంటి? బైబిల్ చదువున్నారా? సూర్యుడు ఆగిపోయారు, చంద్రుడు ఆగిపోయారు. మరి మన సంగతి ఏంటి? కోపపడరుగా, బాధపడరుగా. మన ఇంట్లో నుంచుంటావు ఇలాగా, ప్రభువా నా ఇంటి దగ్గర దాకా నీళ్ళు రాకూడదు ప్రభు అని ప్రార్థిస్తావు వర్షం వచ్చేటప్పుడు. ఈ నీళ్ళు రావటం కాదు, నువ్వు ఆగిపోతే వర్షం ఆగిపోతే. నీకు అర్థం కావట్లేదు సంగతి. నీలో ఉన్న శక్తి అది. మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఒక చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. కొంచెం లోతుకి వెళ్దాం ఈ పూట, పర్వాలేదా? ఆకలి మీద ఉన్నారా? ఉన్నారు, గట్టిగానే ఉన్నారు. ఒక నెల ఆలస్యమైంది కదా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మోషేతో ఏమన్నాడంటే, మోషే నువ్వు ఐగుప్తు నుంచి కానాను దాకా పో అన్నాడు. ఒకరోజు మోషే ఏం చేశారంటే ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఆగిపోయాడు. ప్రభువా 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 అని ఏడుస్తూ ఉన్నాడు మోషే. ఒక బండి మీద కూర్చొని ప్రార్థన చేస్తాడు. దేవుడు వచ్చాడు, మోషే ఏంటికి ఏడుస్తున్నావు అన్నాడు. కాదు ప్రభువా, ఎదురుగా ఎర్ర సముద్రం ఒడ్డు వచ్చింది. మోషే అంటున్నాడు, మోషే ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. కాదు ప్రభువా, వెనకాల అంతమంది ఉన్నారు, ఎదురుగా ఎర్ర సముద్రం ఒడ్డు వచ్చింది. దేవుడు అన్నాడు, మోషే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ప్రభా వెనకాల ఐగుప్తు నుంచి వాళ్ళ సైన్యం మొత్తం బయలుదేరింది, రథాలు వేసుకుని వస్తాయి, ఇనుప రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, మరఫిరంగులు ఉన్నాయి, కత్తులు తీసుకున్నారు, బల్యాలు తీసుకున్నారు, ఆయుధాలు మొత్తం చేత పట్టుకున్నారు, అందరు వెనకాల తరవడానికి వస్తాం, మమ్మల్ని చంపుతారేమో. మోషే ఇంతకీ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అర్థం కాల? మీకు సమస్య వచ్చేప్పుడు మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మోషేకు తోడుగా ఉన్న నేను మీకును తోడుగా ఉంటాను. యెహోషువకు చెప్పాడు. ఇప్పుడు మనం ఉన్నది యెహోషువ తరం. మోషే తరం గతించిపోయినది, ప్రవక్త తరం గతించింది. ఇప్పుడు మనం తర్వాత తరం ఉన్నాం. అంటే కనానులోకి అడుగుపెట్టే తరం మనం ఉన్నాం, పరలోక రాజ్యంలోకి అడుగుపెట్టే తరంలో మనం ఉన్నాం. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా అన్ని జనుల ప్రవేశం సంపూర్ణం మగు వరకు ఇశ్రాయేలు కొంతమంది కఠినమైన అనుగ్రహించబడినప్పుడు ఆ అన్ని జనుల ప్రవేశం సంపూర్ణం అవ్వాలంటే మనం పరలోకం పోవాలా. ఇప్పుడు మనం ఆ కాలంలో ఉన్నాం. కాబట్టి ఈ కాలంలో ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఆయన ఒక మాట ఇచ్చాడు, ఏ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న వారి మధ్యలో ఉన్నానన్నాడు. ఈ రాత్రి ఆయన ఎక్కడ ఉన్నాడు? మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ అద్భుతాలు ఉంటాయి. ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ ఆశ్చర్యమైన కార్యములు ఉంటాయి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ మహిమలు ఉంటాయి. ఇప్పుడు మోషే ఎక్కడ ఉన్నాడో దేవుడు అక్కడే ఉన్నాడు. అయితే ఇప్పుడు మోషేకి సమస్య ఎదురు రాగానే దేవుడు కనబట్టల్లా. ఎంతకీ దేవుడు మోషేకి ఏం చెప్పాడు? కనాను దాకా నడిపించు అన్నాడు. కనానికి వెళ్ళేదాకా నీకు తోడుగా ఉంటానన్నాడు. నిజమేనా? ఇప్పుడు మోషే ఎందుకు ఆగాల? మీకు సమస్య తెలుసా? ఇక్కడి నుంచి ఎర్ర సముద్రం ఉన్నది, ఇటు పక్కన ఎర్ర సముద్రం, ఇటు పక్కన మోషే వెనకాల జలాలు వెనకాల తరివేవాళ్ళు. ఇక్కడ మోషే ప్రార్థిస్తున్నాడు. మోషే ఇక్కడ దాకా వచ్చాడు, సమస్య అక్కడ ఉన్నది. ఇంకొక అడుగు కానీ మోషే ముందుకేస్తే సముద్రం ఒక అడుగు వెనకపోతుంది, ఇంకొక అడుగు ముందుకేస్తే అది కూడా వెనకపోతుంది, ఇంకొక అడుగు ముందు వేస్తే ఇంకెనకపోతుంది. అయితే ఇప్పుడు మోషే ఏం చేశారంటే ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది. అబ్బా సముద్రం ఎలా దాటాలా? ఈరోజు నీ పరిస్థితి కూడా అంతే. నువ్వు అడుగు ముందుకేసి సమస్య పారిపోతుంది. మోషే ఇక్కడ దాకా రాగానే సముద్రం మిగతా అందరూ చెప్తా ఉన్నది, మోషే అడుగు ముందుకేసి మనం అందరూ అడిగాను కేయాలి, జాగ్రత్త. ఎందుకంటే మోషేని పంపించింది ఎవరు? మోషేని పంపించిన దేవుడే మోషే కన్నా ముందు సముద్రం చెప్పున్నాడు. నిజమైన మాట. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట మీకు అర్థం కావాలని ఇంకో మాట చెప్పాలా. కెరీతు వాగు దగ్గర కూర్చొని ఏలియా 3.5 సంవత్సరాలు రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనం చేస్తున్నాడు.
ఒకరోజు దేవుడు చెయ్యి అడ్డు పెట్టి కెరీతివాగా ఆపేశాడు. ఏలియా వెళ్ళాడు, వాటర్ కనబట్టల్లా. ఇంతలో దేవుడు వచ్చాడు, ఏలియా ఇక్కడి నుంచి లే అన్నాడు. ప్రభు ఇక్కడ నాకు బాగానే ఉందిగా, ఇంక నువ్వు లే ఇక్కడి నుంచి. ఎక్కడికి వెళ్ళాలా? సారిపోతే వెళ్ళు. అబ్బా ఊరు పెద్దది ప్రభు, అక్కడ బాగుంటుంది. ఆ ఊరు ఎదురుగా ఉన్న గ్రామానికి పో. ఎదురుగా గ్రామమా? సారిపోతే ఎదురుగా ఉన్న గ్రామానికి పోయాడు. సైదాపురం లాంటిది అది. నా వాడు మీకు అర్థమవుతుండదా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, సైదాపురం వెళ్ళా ప్రభువా, సారిపోతే వెళ్ళా ప్రభువా, ఎల్లు, అక్కడ ఒక విధవరాలికి నీకు భోజనం పెట్టమని ఆజ్ఞాపించదని. ఆమెకి చెప్పి వచ్చాక దేవుడు ఏలియాకి చెప్తున్నాడు. నా మాట మీకు అర్థమైనదా? ముందు ఏలియాకి చెప్పలా, ముందు మోషేకి చెప్పలా, ముందు సముద్రానికి చెప్పున్నాడు, ఆ తర్వాత మోషేకి చెప్పున్నాడు. నీకు సంగతి అర్థం కావట్లా. నీ చుట్టూ ఉన్న ప్రపంచానికి ఎప్పుడో నీకు లోపడమని దేవుడు చెప్పున్నాడు. నీకు ఇప్పుడు అర్థం కావాలా మాట? అది మోషే 3వ ఏడుపు కాలం, ఇది నా 3వ ఏడుపు కాలం. ఎవరు 3వ ఏడుపుది? వినపడలా నాకు? 3వ ఏడుపులో ఏం జరగాలంటే మోషే ప్రభువా ప్రభువా అని వేడటం కాదు. దేవుడు మోషే మొరపెట్టునేలా పలుకుము. ఇప్పుడు పలకాలది జరగాల. నువ్వు ముందుకు పోతే సముద్రం పక్కకు పోతుంది, నువ్వు ముందుకు పోతే సమస్య పారిపోతుంది. నువ్వు పలికితే అది లేచి నిలబడాలా. ఈరోజు ఆ శక్తిని దేవుడి లోపల పెట్టున్నాడు. ఈరోజు దేవుడే నీ లోపలికి వచ్చున్నాడు. ఒక మాట చెప్తాను, ఇది చాలామందికి అర్థం కాదు, కొద్దిమందికి అర్థమవుతుంది. థ్యాంక్ యూ లార్డ్. 7వ సంఘకాలంలో దేవుడు మనల్ని బాగా తిట్టాడు, అవునా కాదా? నువ్వు వెచ్చగా ఉండిన మేలు, చల్లగా ఉండిన మేలు. నువ్వు వెచ్చగా ఉండక చల్లగా ఉండక నువ్వు వెచ్చగా ఉన్నావు. కాబట్టి నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. చాలా జాగ్రత్త. దాని తర్వాత ఏమన్నాడు? నువ్వు దిక్కుమాలిన వాడివి, దౌర్భాగ్యుడివి, దిగంబరివి, గుడ్డోడివి. నీ దిశ మూల కనబడకున్నట్టు సిగ్గు కొరకు నా దగ్గర వస్త్రములు కొనుక్కో. నీ కళ్ళు గుడ్డితనంతో ఉన్నాయి, ఆ గుడ్డితనం నా దగ్గర కాటు కొనుక్కో. ఆ కాటుకి గడి వర్తమానమే. ఆ వస్త్రము పరిశుద్ధాత్మ వస్త్రమే. ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిజం అయి ఉన్నది. హల్లెలూయా. అసలు అవన్నీ పక్కన పెడితే ఆయన ఒక మాట అన్నాడు, నాకు అది అలా ఉండిపోయినది. ఏంటి ఆ మాట అంటే, నిన్ను నా నోట్లో నుంచి ఉమ్ము వేయాలనుకుంటున్నా. ఉమ్ము వేయలే ఇంకా అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? గట్టిగా చెప్పమ్మా, ఎక్కడ ఉన్నావు? ఎవరి నోట్లో? సృష్టికర్త నోట్లో ఉన్నావు. వెలుగు కలుగును గాక అని పలికిన ఆ నోటి లోపలే ఈ రాత్రి నువ్వు ఉన్నావు. అందుకే అంటున్నాడు, మొరపెట్టనేలా పలుకుము. నువ్వు పలికితే ఆ పని చేయాల్సింది ఈ రాత్రి ఆయన అయి ఉన్నాడు. నమ్మగలవా? ఎందుకంటే ఆ స్థితిని నువ్వు తింటున్నావు, ఆ రక్తం నువ్వు తాగుతున్నావు, ఆ వాక్యం నుంచి నువ్వు బయటకు వచ్చున్నావు, ఆదాము నుంచి నువ్వు వచ్చున్నావు, క్రీస్తు నుంచి నువ్వు వచ్చున్నావు. నీ రక్తాన్ని ఆయన రక్తం ఇచ్చి నీ రక్తంలో ఉన్న పాపాన్ని తీసేస్తున్నాడు. నీ యొక్క వేలాన్ని చెల్లించున్నాడు. నీ కొరకై మరణం తీసుకున్నాడు, నీ కొరకై సమాధానం తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నీవు ఆయనలో ఉన్నావు. ఆయన యోహాను సువార్త 15వ అధ్యాయం ఇలా చెప్పున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నేను నిజమైన ద్రాక్షవల్లి, మీరు నా తీగలు. నా తీగలు. తీగలు ఏం కలిగి ఉంటాయి అంటే, చెట్టు ఏమి కలిగి ఉందో తీగలు అదే కలిగి ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇంకో మాట అన్నాడు, మీరు నా యందు నేను మీ యందు నిలిచి ఉండడాలా. ఆయన యొక్క వాక్యం మనలో ఉంటే మనం ఆయనలో ఉంటాం. ఆమేన్. ఆయన యొక్క మాటలు నా లోపల ఉండాలి, ఆయన యొక్క వాక్యం నా లోపల ఉండాలి, ఆయన మీద విశ్వాసం నా లోపల ఉండాలి. అప్పుడు నేను ఆయన లోపల ఉంటాను. నేను ఆయన లోపల ఉంటే నాకేమవుతుంది? వినపడలేదు నాకు. నీ దగ్గరికి ఎవడన్నా వస్తాడా? నిన్ను భయపెడతాడా? కొడతాడా? తిడతాడా? కొత్త నిబంధనల ప్రకటన గ్రంథం రాస్తే ఆయన పేరేంటి? యోహానేనా? యోహాన్ ఎక్కడ ఉండగా రాశాడు ప్రకటన గ్రంథం? పద్మాస్ దీపంలో. పద్మాస్ దీపంలో ఎందుకు వేశారు ఆయన్ని? ఎలా చంపాలో తెలియక అక్కడ వేశారు. చదివారా? పెద్ద నూనె బండి పెట్టారు, నూనె మొత్తం పోసారు, ఆయన మధ్యలో కొయ్యి కట్టారు, నిప్పండిచ్చి పైకి పెట్టారు. నిప్పు ఇలాగ పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది. అమ్మా ఏదో మాంత్రికుడు లాగా ఉన్నాడు. నిప్పు పైకి వెళ్ళి కిందకి రావటం ఏంటి?
ఏదో మంత్రాలు చేశాడు. కత్తులు తీసుకొచ్చి పొడిచారు. కత్తిలా పొడిచేలా పక్క పోతుంది. మాయుడేదో మాయగాడై ఉన్నాడు, తీసుకెళ్ళి పద్మాసలో పడేయండి. ఎందుకనంటే ప్రకటన గ్రంథం ఇంకా యోహాను రాయలా. అది రాసే వరకు యోహానికి ఏమీ కాదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అది రావాలా, అది రాయాలా, ఆయన రావాలా, ఆయన వచ్చాక ఈయన రాయాలా, అప్పుడు దాకా ఆయనకి ఏమీ కాదు. మరి ఈరోజు నీ సంగతి ఏంటి? ఈరోజు నీ సంగతి ఏంటి? క్రీస్తు రెండవ రాకడ రావాలా. నువ్వు సమాధిలోకి పోయినా నీకేమీ కాదు, నువ్వు పాతాళం దగ్గరికి పోయినా నీకేమీ కాదు. హల్లెలూయా. ఇంకో రహస్యం చెప్పాలి మిషన్, చెప్పొచ్చా? పర్వాలేదు, ఇంకో రహస్యం చెప్పొచ్చా? ఒకవేళ వాడు పాతాళం తీసుకుపోతాడు, నువ్వు కూడా వెళ్ళు. ఏం భాస్కర్ ఏం మాట్లాడు, పాతాళం వెళ్ళమంటావా? వెళ్ళు. వాడు లోపలేసాడు, గడేసా అంటాడు. గడేసుకో. ఏం భయం లేదా? కొద్దిగా కూడా లేదు. ఏంటి ఆ ధైర్యం నీకు? తాళం ఉందా నీ దగ్గర? ఎంతకి గడేసా, దానికి తాళం ఉందా? నీకెట్ట తెలుసు? నీకెట్ట తెలుసు? యేసుక్రీస్తు సమాధిలో పెట్టాక ఆయన పైకి పోలా, కిందకు వచ్చాడు. నిన్ను ఒక తన్ను తన్నాడు, నీ తల లాక్కను పోయాడు. ప్రకటన గ్రంథం 1:18 ఒక మాట ఉన్నది, మరణము యొక్కయు పాతాళలోకి మెక్కయు తాళం చెవులను ఆస్వాదనలు ఆయన అంటున్నాడు. నన్ను ఎక్కడ పెడతావు పెట్టి? ఇప్పుడు ఇంకా నేను ఎక్కడ పెడతావు? నేను ఎక్కడికి వెళ్తావు? అడిగి వెళ్ళు. నువ్వు లేకు లోపల పెడతాను కదా, పాదాలను పెట్టు. వదిలే, వెళ్ళు. జాగ్రత్త. నువ్వు ఎవరికి భయపడాలి? ఇప్పుడు యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, పాతాళ లోక ద్వారములు నీ ఎదుట నిలువజాలవు. ఎందుకు నిలువజాలవు? పాతాళ లోక ద్వారములు, ఆ ద్వారానికి గడ ఉంది, తాళం లేదు. వాడేం చేస్తారు ఇప్పుడు? నిన్ను సమాధిలో పెడతారా? పెట్టుకో, పెట్టు. పౌలుని అడిగారు, సమాధిలో పెడతారు అన్నారు. పెడతావో? పెట్టు. ఎన్ని రోజులు పెడతావు? ఆయన కేకేస్తే లేచి వచ్చేస్తా. పెట్టుకు. ఎన్ని రోజులు పెడతా? పెట్టుకో. ఒక్క కేక చాలు. 4000 సంవత్సరాలు మీ సమాధిలో పెట్టారు కదా, ఏమైంది? మత్తయి సువార్త 27:51 కేక పెట్టాక ఏమైంది? సమాప్తం అనగానే బండల పైకి కొండలు దద్దరిని సమాధుల్లోంచి పైకి లేచారు. అందరూ ఎక్కడికి పోయారు? శరణు చెరగా పైకి పోయారు. ఎంతకాలం బంధిస్తారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్క సంగతి జ్ఞాపకం పెట్టి, మీకు తెలుసు ఇలాంటివన్నీ ఎలా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ సైదాపురం ఇది స్పెషల్, ఇది మీకు తెలుసు అన్ని. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. వాడు మన సమాధిలో పెట్టగలడా? వాడు మనం బంధించగలడా? ఉండగలడా అంటున్నా? ఎక్కడ పెడతాడు? పౌలు ఒక రోజు నటుడి మీద తీసుకొచ్చి, మనకి ఈ చికెన్లు మటన్లు కొట్టి ఒక దొంగ ఉంటుంది, తెలుసు కదా మీకు. దాన్ని ఏమంటారు ఈ ఊళ్ళో? ఒక చెక్క దొంగ ఉంటుంది, దాన్ని కొడతా ఉంటారు. అలాంటి దాన్ని తీసుకొచ్చి పౌలుని అక్కడ పెట్టారు. పౌలు తలకి అక్కడ పెట్టారు. కత్తి పైకి లేపే, పౌలని చంపుతామన్నారు. పౌలు అన్నాడు, నీ పేరేంటి అన్నాడు. ఆ కత్తి పైకి ఎత్తుడు అంటున్నాడు, నా పేరు మరణం అంటున్నాడు. పౌలు అంటున్నాడు, చంపుతావా అన్నాడు. చంపేస్తా అన్నాడు. సరే చంపు అన్నాడు. ఏం భయపడవా అన్నాడు. భయపడినాడు. ఎందుకు భయపడావు? నీకు ముళ్ళు లేదుగా అన్నాడు. మరణమా, మరణమా, నీ ముళ్ళు ఎక్కడుంది? సమాధి, నీ విజయం ఎక్కడుంది? పాతాళానికి విజయం లేదు, సమాధికి విజయం లేదు, మరణానికి విజయం లేదు. ఎప్పుడు? ఆయన శరీరము నువ్వు తిన్నప్పుడు, ఆయన వాక్యం లోపలికి వచ్చినప్పుడు, నీవు ఆయనలాగా మారినప్పుడు, ఆయనలో ఉన్న విశ్వాసం నువ్వు పొందుకున్నప్పుడు, ఆయనలాగా నువ్వు మారుతా ఉన్నప్పుడు, ఆ మరణం నీ మీద పనిచేయలేదు, పాతాళం నీ మీద పనిచేయలేదు, సమాధి నీ మీద పనిచేయలేదు, వ్యాధి బాధ శోధనలు నీ మీద పనిచేయలేవు. నువ్వు దాన్ని దాటినప్పుడు వాడు నీకు భయపడి పారిపోవాలా? బైబిల్లో ఒక మాట నాకు బాగా నచ్చిన మాట. ఈరోజు అపవాది ఎక్కడున్నాడు? వినబడలా? నీ ఎవడికి భయపడాలా? నీ కాళ్ళ కింద ఉన్నవాడికి నువ్వు భయపడతావా? వినపడలా నాకు.
ఎప్పుడు నువ్వు భయపడవు అంటే ఆయన నీ లోపల ఉన్నప్పుడు నువ్వు వాడికి భయపడవు. అర్థమవుతుందా? నా శరీరము తిని, ఏంటా శరీరము? వాక్యం అనే శరీరము. నువ్వు ఎలా తినగలవు? ఒక పక్షిరాజు కాబట్టి వాక్యాన్ని ఇంకా తక్కువ భాగం తీసుకొని కొద్దిగా మొత్తం లోపల తీసుకునేవాడు అయి ఉంటావు. అది పూర్తిగా నీకు అరగాల, పూర్తిగా నీకు అర్థం కావాలా, పూర్తిగా నీకు గ్రహింపు రావాలా. ప్రార్థన, నమ్మకం, విశ్వాసం అన్నీ కలిసి ఉన్నవాడు దాన్ని తిన్నప్పుడు వాడు శక్తివంతుడు అవుతాడు. దేవుని రాజ్యానికి వెళ్ళేవాడికి వాడు తయారవుతాడు. సిద్ధపడదామా? గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.